ట్రై చేయండి. మీకు అకౌంట్ కనుక ఏమైనా ఇష్యూ ఉంటే కనుక చెప్పండి. బికాజ్ అకౌంట్ క్రియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ డిఫరెంట్ అకౌంట్ అనేది ఉండాలి, రైట్? సో నేను నిన్న Yogesh, I'm sorry for interrupting. యా So, like, ఈ ట్రేడ్ మేనేజ్మెంట్ దాకా అకౌంట్ క్రియేట్ లైక్ ట్రేడింగ్ పార్ట్నర్ మేనేజ్మెంట్ ఉంది కదా. సో ట్రేడింగ్ అదొక్కటి. పార్ట్నర్ మేనేజ్మెంట్ టీపీఎంఆ? ఎస్. అదొక్కటే పెండింగ్. సో ఇది అయిపోతే అయిపోయినట్టే కదా, మీ లైక్ క్రియేట్ అయిపోయినట్టే కంప్లీట్. యా అయిపోయినట్టే. మీరు యూజర్స్ లేకి వెళ్ళి రిమైనింగ్ అన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఎస్టర్డే. ఐ థింక్ చేస్తే మీకు అట్లీస్ట్ టుడే కొద్దిగా టైం ఉండేది కదా. అది నేను అన్నది. ఈస్ దట్ ఓకే? ఎస్, అది ఐ థింక్ అంతవరకే. కానీ యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్ అండి. ముందే క్రియేట్ చేసి ఉంచాలి. ఓకే. డన్ 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 క్రియేట్ చేసేసాను. ఓకే. సో బిటిపి సో లెట్ మీ ట్రై. లాగిన్ చేస్తున్నాను. ఎవ్రీబడి మీరు మాత్రం నేను చెప్పేటప్పుడు చూడకండి సిస్టమ్. సో వన్స్ ఓకే అకౌంట్ డిఫరెంట్. సార్ మెయిల్ ఐడి చెప్పు రాజు. రాజా యా. సో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్, యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు బీటీపీలో అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, రైట్? సో దాని తర్వాత మీరు డైరెక్ట్ సిపిఐ కన్నా వెళ్ళొచ్చు. లేదంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ కమ్ ఫ్రమ్ ద బీటీపీ. బట్ రియల్ టైంలో మాత్రం మీకు డైరెక్ట్గా యూఆర్ఎల్స్ అనేది ఇస్తారనమాట. సో ఎవరైతే ఈ రోజు జాయిన్ అయ్యారో, జస్ట్ ఐ వాంట్ టు సే ఇట్, కి మీరు ఒక ప్రీవియస్ 4 క్లాసెస్ ఏదైతే విన్నారో, ఐ మీన్ బేసిక్స్ ఉన్నాయో అవి చూడండి. ఇట్స్ నాట్ దాట్ ఇంపార్టెంట్, బట్ గో త్రూ విత్ దాట్. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. బీటీపీ అనేది ఎక్కడంటే మన సిపిఐ మనం ప్రాక్టీస్ చేసే ఏదైతే సెషన్ ఉందో ఎవ్రీథింగ్ విల్ బి యునో మనం ఏంటంటే చేసేదంతా ఈ ఇంటిగ్రేషన్ సూట్ లో అనమాట. సో అకౌంట్ యాక్సెస్ క్రియేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను నా ఇంటిగ్రేషన్ సూట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ మై టెనెంట్ అనమాట. సో రియల్ టైంలో వాట్ ఎవర్ దిస్ యూఆర్ఎల్ ఇస్ దేర్, వాళ్ళు మీకు డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ ద యూఆర్ఎల్ కి ఇదంతా మన టాస్క్ క్రియేట్ చేయాలని. సో టిల్ నౌ వాట్ ఎవర్ ద క్లాసెస్ వీ హ్యావ్ కండక్టెడ్, దోస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద ఏమంటే ఒక సిపిఐ కన్సల్టెంట్ గా రిలేటెడ్ గా లేదనమాట. సో వాట్ ఎవర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మనం ఈ రోజు నుంచి ఏదైతే క్లాస్ చెప్పుకుంటామో ఇక్కడ నుంచి డే 1 కింద కన్సిడర్ చేసుకోండి. టిల్ నౌ వాట్ ఎవర్ హ్యాపన్, ఇట్స్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఎస్ఏపి. అసలు ఎస్ఏపి ఎలా వచ్చింది, అసలు బీటీపీ అంటే ఏంటి, సిపిఐ అంటే ఏంటి, సిపిఐ పని ఏంటి అనేది మనం చెప్పాం. సో టుడే టాస్క్ ఈజ్ అబౌట్ టు అండర్స్టాండ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సిపిఐ. మీకు లెఫ్ట్ లో ఏదైతే కనిపిస్తుందో అవి, దాంతో పాటు ఒక స్మాల్ ఇంటిగ్రేషన్ అనమాట. అంటే మనం సిపిఐ నుంచి డేటా పంపించాలంటే ఎలా అనే దాన్ని మనం ఒకసారి వి విల్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ఇట్. ఓకే. సో లెట్ స్టార్ట్ విత్ మనకు లెఫ్ట్ లో మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ అకౌంట్ క్రియేషన్ చేసిన తర్వాత ఒక 4 అవర్స్ తర్వాత మీకు లెఫ్ట్ లో వచ్చేసి మీకు ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. ఓకే. సో ఇన్ దాట్ యూ విల్ బి సీయింగ్ హోమ్, డిస్కవర్, డిజైన్ అండ్ మానిటర్. ఓకే. సో నేను మీకు పిపిటిలో చెప్తాను. సో సిపిఐ యొక్క కాంపోనెంట్స్ అన్నమాట. సో కాంపోనెంట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డిస్కవర్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్కవర్, డిజైన్ అండ్ మానిటర్. ఓకే. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డిపెండ్ అపాన్ మీకు మీరు ఏం చేస్తున్నారు,
అనే దాని మీద బేస్ చేసుకొని ఇదంతా మీకు ఎవ్రీథింగ్ విల్ బి గెటింగ్ చేంజ్ అనమాట. అంటే ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు డిస్కవర్కి వెళ్ళాలా, డిజైన్కి వెళ్ళాలా, మానిటర్ చేయాలా అనేది ఇట్ విల్ వెరీ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్. అంటే మీకు అసైన్ అయిన ప్రాజెక్ట్ ప్రకారంగా మీరు ఏ ఆప్షన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారనేది మీకు ప్రాజెక్ట్ వెళ్ళిన తర్వాత ఆబ్వియస్ గా మీకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తారు, విచ్ ఈస్ కాల్డ్ కేటీ. ఆ కేటీలో మీ టీమ్ లీడ్ కావచ్చు, లేకపోతే మీ మేనేజర్ కావచ్చు, మీకు అంతా డీటెయిలింగ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన తర్వాత మీ టాస్క్ ఏదైతే ఉందో దాట్ విల్ బి యునో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. అంటే అది సపోర్ట్ ప్రాజెక్టా, డెవలప్మెంట్ ప్రాజెక్టా, మైగ్రేషన్ ప్రాజెక్టా, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్టా అనేది ఇట్ డిపెండ్ అపాన్ కంప్లీట్లీ రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద డిస్కవర్. సో బేసికల్ గా డిస్కవర్ అంటే జనరల్ టర్మినాలజీలో ఏంటో ఎవరైనా చెప్పండి. ఓకే, సో డిస్కవర్ అంటే యా, సో డిస్కవర్ అంటే ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్ట్ ఉందో, రైట్, ఎగ్జిస్ట్ ఉందో టు ఫైండ్ దట్ అన్నమాట. ఓకే, నేను జనరల్ టర్మినాలజీలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు డిజైన్ కొద్దాం. డిజైన్ అంటే ఏంటి? ఫ్రమ్ స్క్రాచ్ నుంచి, రైట్, ఫ్రమ్ స్క్రాచ్ టు ఎండ్ వరకు మనం బిల్డ్ చేయడం ఓన్గా, రైట్. సో దాన్ని మనం డిజైన్ అంటాం. మానిటర్ మీన్స్ యూ హ్యావ్ టు మానిటర్ ప్రాసెస్ అనమాట. అంటే ఏదైతే మీరు ప్రాపర్గా మీకు రియల్ టైంలో చెప్పాలంటే మనము ఇక్కడ చేసేదంతా ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. సో ఆ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, సో మనం ఏమన్నా చెయ్యాలా, లేకపోతే అన్ని యాక్టివ్లో ఉన్నాయా, ఇన్యాక్టివ్లో ఉన్నాయా, సో ఇలాంటి డీటెయిలింగ్ మొత్తం మీకు మానిటర్లో ఉంటుంది. సో ఇన్ ద మానిటర్ సి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మీరు డిస్కవర్ వచ్చేసి హార్డ్లీ ఒక 2 to 3% వాడతారండి రియల్ టైం. వెరీ రేర్లీ వి యూజ్. మొత్తం రిమైనింగ్ ఆల్ డెవలప్మెంట్ మొత్తం మీరు ఇక్కడ 97%, అరౌండ్ 97 to 100% డిపెండ్ అపాన్ ద రిక్వైర్మెంట్ మొత్తం మీరు ఓన్ గానే క్రియేట్ చేస్తారు. ఓకే, మానిటర్ అనేది ఈ వన్స్ ఈ డెవలప్మెంట్ అంతా అయిపోయినాక ఎలా రన్ అవుతున్నాయి అనేది మనం చూడడానికి మానిటర్లో చూస్తాం. ఓకే, సో ఫర్ యూ ద పేజ్ విల్ బి ఎంప్టీ. సో ఐ విల్ షో యూ ద రియల్ టైమ్ వన్స్. ఇదిగో మీకు రియల్ టైంలో చూసుకున్నట్టయితే కనుక దిస్ ఈజ్ మై ప్రొడక్షన్ సిస్టమ్ అండి. మీకు డిస్కవర్ డిజైన్ మానిటర్ అనేది ఉంటుంది, రైట్. సో ఈ డిస్కవర్ డిజైన్ మానిటర్ సేమ్ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో దానిలో కూడా డిస్కవర్ డిజైన్ మానిటర్ అనేది ఉంటుంది. ఆబ్వియస్ గా మనకు కొన్ని ఫీచర్స్ అడిషనల్ ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ ఆరో మార్క్ వచ్చింది. బట్ కంపెనీ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కోవాలి కాబట్టి వాళ్ళకి ఎంత అయితే నీడ్ ఉందో అంత మాత్రమే దే విల్ బై అన్నమాట. ఓకే, సో దట్స్ ద రీజన్ ఇఫ్ యూ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ఇట్ విల్ ఓపెన్. ఓకే, బట్ మనకు కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ప్రాక్టీస్ చేసేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వేరీ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే అన్ని రకాల వాట్ ఎవర్ ద డీటెయిల్స్ ఉన్నాయి ప్రతిదీ వీ విల్ బి ఏబుల్ టు సీ ఇట్. నేను ఇంత ముందు మీకు చెప్పాను సిఐ అని ఉంది చూడండి, క్లౌడ్ ఇంటిగ్రేషన్. కరెంట్లీ ఎవ్రీబడి ఈస్ కాలింగ్ దిస్ యాజ్ ఎ క్లౌడ్ ఇంటిగ్రేషన్, బట్ ఎర్లియర్ గా దాన్ని మనము సిబిఐ అని పిలిచే వాళ్ళం, విచ్ ఇస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. అదే ఇంటిగ్రేషన్ సూట్. సో వైల్ యూఆర్ ప్రాక్టీసింగ్ మీకు పైన ఇంటిగ్రేషన్ సూట్ అని కనిపిస్తుంది, కానీ డిఫరెన్స్ ఏమి ఉండదండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా. మీరు ఏమన్నా డిఫరెన్స్ అనేది నథింగ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. జస్ట్ రీనేమ్ అనేది చేయడం జరిగింది. సో నో నీడ్ టు వరీకి ఏమంటారు రియల్ టైంలో ఒకలాగా మనం ప్రాక్టీస్ చేసేది ఒకలాగా అనేది డెఫినెట్ గా ఇట్ విల్ బి నాట్ లైక్ దట్. ఓకే, సో నౌ కమ్ టు ద డిస్కవర్. సో జనరల్ బేసిక్ టర్మినాలజీలో డిస్కవర్ అని చెప్పాను. సో ఓకే, సో మీ అందరికి తెలుసు మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటిది. ఇన్సర్ట్కి వెళ్ళి నేను ఐ విల్ బి డ్రాయింగ్ ఫ్యూ డయాగ్రామ్స్. సో దిస్ ఈజ్ యువర్ సెండర్ సిస్టమ్, రైట్, సెండర్ సిస్టమ్. అండ్ అలానే మీకు ఇది సిపిఐ అనేది ఉంది మిడిల్లో, రైట్. అలానే దీన్ని మనము రిసీవర్ సిస్టమ్ అని పెట్టి పిలుస్తున్నాం, రైట్. సో ఈ సెండర్ రిసీవర్ కి డేటా ఎలా పంపిస్తుంది? సెండర్ అనేవాడు సిపిఐకి డేటా పంపిస్తాడు. ఆ సిపిఐ అనేవాడు ఆ డేటాను తీసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసి మ్యానిపులేట్ చేసి రిసీవర్కి పంపిస్తాడు. సో ఈ సెండర్ అనేవాడు ఏదైనా ఎస్ఏపి సిస్టమ్ కావచ్చు, అలానే రిసీవర్ వచ్చేసి నాన్ ఎస్ఏపి సిస్టమ్ కూడా కావచ్చు. ఎనీథింగ్ అంటే either దిస్ వే ఆర్ దట్ వే. ఇది మళ్ళీ అగైన్ ఇది నాన్ ఎస్ఏపి కావచ్చు, ఇది ఎస్ఏపి కావచ్చు. సో ఈ ఎంటైర్ మొత్తం ప్రాసెస్ ని మనం ఏం చెప్పాం? ఇంటిగ్రేషన్ అని చెప్పి పిలిచాం, లేదా ఐఫ్లో అని పిలిచాం, రైట్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ని అంటే సెండర్ నుంచి రిసీవర్ కి
డేటా ప్రాసెస్ అయ్యే మొత్తాన్ని మనం ఏమని చెప్తున్నాం, ఇంటిగ్రేషన్ కానీ ఐఫ్లో కానీ, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయండి దీనికి, బట్ ద ఇంటర్ఫేస్ ఎనీథింగ్. సో ఇదర్ ఇంటిగ్రేషన్ అని అనొచ్చు వాళ్ళు, లేదా ఐఫ్లో అని అనొచ్చు, ఇంటర్ఫేస్ అని అనొచ్చు. సమ్ టైమ్స్ పీపుల్ విల్ కాల్ యాజ్ సినారియో ఆల్సో, లేదా ఆర్టిఫాక్ట్ అని పెట్టి పిలుస్తారు, డిపెండ్ అండి. ఓకే, సో ఈ ఆర్టిఫాక్ట్ కానీ ఐఫ్లో కానీ ది ఎంటైర్ ప్రాసెస్ ని మనం ఒక కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్ అని అన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, మీరు ఒక ఇంటిగ్రేషన్ చేశారు. ఎలాంటి ఇంటిగ్రేషన్ అంటే ఎస్ఏపి నుంచి, సెండర్ సిస్టమ్ ఎస్ఏపి నుంచి, ఎస్ఏపి ఎంఎం సిస్టమ్ నుంచి, రైట్, సిపిఐ ద్వారా రిసీవర్ వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ జావా సిస్టమ్, దానికి ఇన్వాయిస్ డీటెయిల్స్ సెండ్ చేశారు. సో ఈ ఎంటైర్ మొత్తం ఇంటర్ఫేస్ ఎలాంటి డేటాని ప్రాసెస్ చేస్తుందంటే ఒట్టి ఇన్వాయిస్ మాత్రమే చేస్తుంది. వన్ ఇంటర్ఫేస్ ఈజ్ ఫర్ వన్ కైండ్ ఆఫ్ అ డేటా ప్రాసెస్. ఒకవేళ వాడు కనుక వేరే డేటా పంపించాలి, లైక్ ఏమంటారు, డెలివరీ ఇన్ఫర్మేషన్ పంపించాలి అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నారు, అతను డెలివరీ మీకు, మీరు ఎప్పుడైనా అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ, మింత్రాలో కానీ చూసుకున్నట్టయితే ఆ డెలివరీ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది, పలానా డేట్ న రీచ్ అవుతున్నాడు, అలాంటి తన షిప్మెంట్ ఎక్కడ ఉంది, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది. సో మనకి రియల్ టైంలో డిఫరెంట్ డేటాస్ ని మనం ప్రాసెస్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్, ఓకే, అలానే మీరు మెటీరియల్ యొక్క ఇన్ఫర్మేషన్, మెటీరియల్ మాస్టర్ డేటా అంటాం. అలానే మీకు డెలివరీ అని ఉంటుంది, తర్వాత ఇన్వాయిస్ అని ఉంటుంది, తర్వాత ఆర్డర్స్ అని ఉంటుంది, తర్వాత షిప్మెంట్ ఉంటుంది. ఇలా రియల్ టైంలో మీరు జనరల్గా మీరు డే టు డే ఎలాంటి అయితే టర్మినాలజీస్ వింటారో అలాంటి డేటాస్ని మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే, మళ్ళా ఏమంటారు, పర్చేజ్ ఆర్డర్, ఇవన్నీ టర్మ్స్ అండి, విచ్ దీస్ టైప్ ఆఫ్ డేటా వి విల్ ప్రాసెస్. సో ఒకవేళ మీరు కనుక ఇన్వాయిస్కి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తే, ఈ కస్టమర్కి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి, మెటీరియల్కి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి, డెలివరీకి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి, షిప్మెంట్కి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి, పర్చేజ్ ఆర్డర్కి ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేయాలి. బికాస్ పర్చేజ్ ఆర్డర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మెటీరియల్లో ఉండదు, అంటే ఫీల్డ్స్ అంటాం. ఐ విల్ టాక్ అబౌట్ దాట్ ఇన్ డీటెయిల్, బట్ మీరు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఏమని పెట్టుకుంటారంటే, ఇవి ఇలాంటి డిఫరెంట్ డేటాస్ ఏవైతే ఉన్నాయో మనం డిఫరెంట్ ఇంటర్ఫేస్ తోటి క్లిక్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఐటీసీ ప్రాజెక్ట్ మొత్తంలో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఎంఎం నుంచి, ఓకే, జావా సిస్టమ్ కి ఈ డేటాస్ అన్ని క్రియేట్ చేశాను అనుకోండి, మనకి ఎన్ని ఇంటర్ఫేస్లు ఉంటాయి, ఆల్మోస్ట్ 6 to 7 ఇంటర్ఫేస్లు ఉన్నాయి కదా, రైట్. ఈ అన్నిటిని మనం ప్యాకేజ్ లో మెయింటైన్ చేస్తాం. అంటే ఒక్కొక్క ప్యాకేజ్ లో ఎన్ని మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఉండొచ్చు, డిఫరెంట్ డేటాస్ ప్రాసెస్ అవ్వచ్చు. సో ఈ ఎంటైర్ ని మనం ఈ 6 ఇంటర్ఫేస్ ని ఫస్ట్ మనం ఒక ప్యాకేజ్ లో మెయింటైన్ చేస్తాం. ఓకే, ఆ ప్యాకేజ్ లోనే మీకు ఈ ఇప్పుడు రేపు పొద్దున సేమ్ సిస్టమ్ టు సేమ్ సిస్టమ్ కి, అంటే ఎస్ఏపి ఎంఎం నుంచి జావాకి ఏదైనా డేటా వెళ్తుంది అనుకోండి, దాన్ని మనము ఇంకొక ఇంటర్ఫేస్ ఏదైనా పర్చేజ్ ఆర్డర్ కాకుండా, ఏమంటారు, కస్టమర్ అయిపోయింది, మెటీరియల్ అయిపోయింది, ఆర్డర్స్ అయిపోయినాయి, మెటీరియల్ అయిపోయింది, సమ్ కైండ్ ఆఫ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనుకుందాం, స్టేట్మెంట్స్, బ్యాంక్ యొక్క స్టేట్మెంట్స్ అండి. ఓకే, బ్యాంక్ స్టేట్మెంట్స్ పంపించాలి. సో మళ్ళా మీరు సపరేట్ గా బయట ఎక్కడ క్రియేట్ చేయండి, ఇదే ప్యాకేజ్ లో క్రియేట్ చేస్తారు. అప్పుడు 7 ఇంటర్ఫేసెస్ కాస్త 8 ఇంటర్ఫేసెస్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే డిఫరెంట్ మనము ఇంటిగ్రేషన్స్ చేస్తామో రిలేటెడ్ టు ద సేమ్ సిస్టమ్, అవన్నీ ఒక ప్యాకేజ్ లో మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. ఎవ్రీబడి క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? కెన్ రైజ్ యువర్ హ్యాండ్. మాక్సిమం ప్యాకేజెస్ ఎన్ని మెయింటైన్ చేయొచ్చండి? మాక్సిమం ఇంటర్ఫేసెస్ ఎన్ని ఎన్నైనా చేసుకోవచ్చు అండి, 40s, 50s, 30s, 20s. దెర్ ఈస్ నో లిమిటేషన్ ఫర్ ఇట్. ఓకే, సో యూ కెన్ క్రియేట్ నంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఇన్ వన్ సింగిల్ ప్యాకేజ్. ఓకే, సో నౌ కమింగ్ ఇన్ టు ద డిస్కవర్ పార్ట్. ఇదైతే బేసిక్ అర్థమైంది కదా? ఓకే, సో ఇప్పుడు ప్యాకేజ్ ఉన్నాయన్నం బాగానే ఉంది. ఇప్పుడు రియల్ లైఫ్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్ గా మీరు ఎప్పుడైనా హౌస్ కొనాలి అనుకుంటున్నారు, ఒక సింపుల్ ఏదైనా ఉండడానికి ఇల్లు కొనాలి అనుకుంటున్నారు, బట్ మీకు అర్జెంటు, మీ రిక్వైర్మెంట్ అంతా ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఆల్రెడీ పీపుల్ ఎవరైతే ఏమంటారు కన్స్ట్రక్ట్ చేసి ఉంటున్న ఇల్లు మీకు నచ్చింది, రైట్.
సో మీరు దాన్ని వెళ్ళి కొనుక్కుంటారు కదా మీ రిక్వైర్మెంట్ కనుక మ్యాచ్ అయితే, ఇఫ్ మీ రిక్వైర్మెంట్ కనుక మ్యాచ్ అయితే, రైట్ ఆర్ రాంగ్? అంటే మీకు అర్జెంట్ ఉంది ఇల్లు, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా ఆల్రెడీ ఎవరో అమ్ముదాం అనుకున్న ఇల్లుని మీరు కొనుక్కుంటారా కొనుక్కోరా? జనరల్ గా యూ విల్ బై ఇట్, రైట్? Yes. యా. సో మీరు కొనుక్కుంటారు, అప్పుడు దాన్ని ఏమంటారండి? ఆల్రెడీ బిల్ట్ అయిన హౌసే కదా అది, బట్ మీ రిక్వైర్మెంట్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి మీరు ఆ ఇల్లుని కొనుక్కున్నారు కదా. అలానే జనరల్ గా ఎక్కువ మంది ఏం చేస్తారు చెప్పండి? ఫ్రమ్ స్క్రాచ్ నుంచి హౌస్ అనేది బిల్డ్ చేస్తారు, రైట్? అది ఒక బేసిక్. ఎవరైనా పర్సన్ పర్స్పెక్టివ్ ఏంటంటే తనకు నచ్చిన విధంగా తను క్రియేట్ చేసుకుంటారు. సో సిమిలర్ వేలోనే మనకు కూడా సిపిఐలో ప్రీ ప్యాకేజెస్ ఉంటాయండి. ఓకే, ప్రీ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఈ ప్రీ ప్యాకేజెస్ ఏంటంటే ఎస్ఏపి వాడు ఆల్రెడీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ అంటే మీకు అరౌండ్ 1100 సంథింగ్ ఉంటాయండి రియల్ టైంలో. ప్రాక్టీస్ లో అరౌండ్ 785 ఉంటాయి, అవి ఇంక్రీజ్ అవుతా ఉంటాయండి. సో ఎస్ఏపి వాడు ఆల్రెడీ కొన్ని ప్యాకేజెస్ ని క్రియేట్ చేసి ఉంచుతాడు. జస్ట్ మీరు సెండర్ డీటెయిల్స్, రిసీవర్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. లాజిక్ అంతా వాడే బిల్డ్ చేసి పెట్టుంటాడు. జస్ట్ మీరు సెండర్ డీటెయిల్స్ అండ్ రిసీవర్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఎస్ఏపి వాడు ప్రీ ప్యాకేజెస్ ని అలా క్రియేట్ చేసి పెట్టుంటాడు. అవి మాత్రము డిస్కవర్ లో అవైలబుల్ ఉంటాయి. సో డిస్కవర్ మీన్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న ఇంటర్ఫేస్. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న ఇంటర్ఫేస్ ని మీరు తీసుకుంటున్నారు, మీకు కావాల్సినట్టు మీకు కావాల్సింది ఏదైతే ఉందో దాంట్లో ఉంది కాబట్టి మీరు వాడుకుంటున్న దానికోసం మనం డిస్కవర్ అనేది యూజ్ చేస్తాం. సో ఎయిదర్ యూ కెన్ యూజ్ ద ఎంటైర్ package or only you can use one interface. Okay, got it? Now let's go to the real time. ఇప్పుడు మీరు ఇక్కడ డిస్కవర్ కనిపిస్తుంది కదా, సో డిస్కవర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటిగ్రేషన్స్ అని కనిపిస్తుంది. ఎవ్రీబడి ఇంటర్ఫేస్ లో ఇదే ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ మీద క్లిక్ చేయగానే you will be able to see 769 డిస్కవర్ లో, రైట్? ఇది ఎవ్రీడే పెరుగుతూ ఉంటుందండి. కావాలంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉండింటారు. సో దీస్ ఆర్ ఆల్ ప్రీ ప్యాకేజెస్ ప్రొవైడెడ్ బై ఎస్ఏపి. మీకు గనక మీ ఇంటర్ఫేస్లు గనక దాంతో మ్యాచ్ అవుతున్నాయి అని అంటే గనక యూ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు మీరు అదే గనక ప్రాసెస్ ని ఇఫ్ యూ గో ఇన్ టు ద డీటెయిల్ ఆఫ్ రియల్ టైం మీరు గనక చూసుకున్నట్టయితే డిస్కవర్ లోకి వెళ్తే ఆబ్వియస్ గా వాళ్ళు మనీ పెడుతుంటారు కాబట్టి మీకు ఎక్కువ ప్యాకేజెస్ కనిపిస్తాయి అండి. బికాస్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ ఐ డోంట్ థింక్ సో కి మీకు ఇట్ విల్ మేక్ వెరీ మేజర్ డిఫరెన్స్. ఓకే, సో కపుల్ ఆఫ్ ఫీచర్స్ ని వాడు ఆబ్వియస్ గా అడిషనల్ గానే ఇస్తాడు మనీ చేసిన వాళ్ళకి. ఓకే, సో నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఒక ఇంటర్ఫేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్ఏపి ఎంఎం అని ఉంది. నేను ఎంఎం తోటి కొడతా. చూడండి మీకు ఇక్కడ డిఫరెంట్, ఇక్కడ చూడండి ఎస్ఏపి ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ విత్ ఎస్ఏపి కాంకర్ అంటే ఎస్ఏపి టు ఎస్ఏపి ఇంటిగ్రేషన్ ఉంది. ఒకవేళ నీకు ఇది కావాలి అని అనుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ ప్యాకేజ్ కావాలి అనుకున్నాం, నైస్ నాకు అన్ని మ్యాచ్ అవుతున్నాయి, నాకు కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ ఇంటర్ఫేస్ లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఒక్కటే ఇంటిగ్రేషన్ ఉందండి, రైట్? మీకు ఇక్కడ పైన టాప్ కార్నర్ లో కాపీ అని ఉంటుంది. సో ఐ విల్ షో యూ ఎ బిగ్గర్ వన్ దాట్ విల్ బి మేక్ సెన్స్. ఎనీ other interface which is related to ఇక్కడ చూడండి SAP రీటైల్ ఇంటిగ్రేషన్ విత్ SAP పాయింట్ ఆఫ్ సేల్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉందండి, POS. దాంతో మనము కనెక్షన్ అనేది చూస్తాం. ఇక్కడ చూడండి ఆర్టిఫాక్ట్ అండ్ మైట్ బి 5, రైట్? సో ఈ 5 అనేవి ఉన్నాయి. ఇంటిగ్రేషన్ ఫ్లో మీరు లెఫ్ట్ లో చూసుకున్నట్టయితే ఏ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇది? ఇంటిగ్రేషన్ ఫ్లో ఇలా ఫ్లో. యు జస్ట్ కాపీ ఇట్. మీకు ఇది కావాలి చూసుకోండి, ఇక్కడ ఐ అగ్రీ అని మీద క్లిక్ చేసి మీరు కాపీ చేసుకోవచ్చు. రియల్ టైంలో కూడా మీకు ఏంటంటే కొన్ని ఇంటిగ్రేషన్స్ ఉంటాయండి, స్టాండర్డ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, దాట్ కెన్ బి విజిబుల్ అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీ ఏదైతే కాపీ అయిపోయిందని చెప్పి వచ్చింది స్క్రీన్ లో, రైట్? నౌ గో టు ద డిజైన్ అండ్ ఇంటిగ్రేషన్స్. చూడండి ఇంతకుముందు ఎంటీ ఉన్నది వచ్చేసింది ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు ఈ డిజైన్ లోనే మీరు ఎడిట్ చేయాలి, మీరు పైన ఎడిట్ చేయలేరండి. డిస్కవర్ లో యూ కెనాట్ ఎడిట్ ఎనీథింగ్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అదే డిస్కవర్ లో మీకు ఎక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు, ఎక్కడ ఏ ఆప్షన్ అనేది ఉండదు. ఓన్లీ యూ కెన్ కాపీ, బికాస్ యూ కెనాట్ టచ్
ఏంటంటే ఒక ఎస్ఏపి వాడు స్టాండర్డ్ గా ప్రొవైడ్ చేసిన దాన్ని మీరు టచ్ చేయలేరు. ఓన్లీ మీరు దాన్ని ఒక కాపీని పెట్టుకొని మాత్రమే మీరు టచ్ చేయగలుగుతారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ డిజైన్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే క్రియేట్ కానీ ఇంపోర్ట్ కానీ అలాంటివి వస్తాయి అన్నమాట ఆప్షన్, రైట్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దాని యొక్క నేమ్ ఉంది, అది ఏ టైప్ ఆఫ్ ఎడిటబులా కాదా, ఏ టైప్ ఆఫ్ వర్షన్, ఎవరు క్రియేట్ చేశారు. రియల్ టైంలో ఎస్ యూజర్ ఐడి అని ఉంటుందండి. ఇప్పుడు మీరు కనుక రియల్ టైంలోకి వెళ్తే, మీరు డిజైన్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఎస్ యూజర్ ఐడి హూ ఇస్ క్రియేటెడ్ అని ఉంటుంది. బట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి యూ విల్ బీ హ్యావింగ్ యువర్ ఓన్ జీమెయిల్ ఐడి. ఓకే, సో ఏ డేట్న క్రియేట్ చేశారు, ఓకే, అండ్ వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఇట్. సో దీస్ డీటెయిల్ విల్ ఆటోమేటికల్లీ కాపీ పేస్ట్ అయిపోతుందండి. మీరు ఇక్కడ మీ ఇంటిగ్రేషన్స్ లో ఈ 5 ఏదైతే ఉన్నాయో యూ కెన్ యూజ్ ఇట్. మీకు మొత్తం ప్యాకేజ్ కావాలి అని, రైట్. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక హౌస్ అపార్ట్మెంట్ చూడడానికి వెళ్ళారు, ఎంటైర్ అపార్ట్మెంట్ మీకు నచ్చింది, మీరు ఎంటైర్ అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. దాంట్లో ఒక 6 హౌసెస్ ఉండొచ్చు, 8 హౌసెస్ ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 16 ఉండొచ్చు. అది డిపెండ్ అపాన్ ఆర్కిటెక్చర్, ఆ బిల్డింగ్ కట్టే విధానం. సో సేమ్ వేలో మన సిపిఐలు కూడా అంతే. ఇప్పుడు దీన్ని హౌ యూ కెన్ యూజ్ ఇట్ అంటే, మీకు ఇక్కడ 3 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 బటన్స్ మీద క్లిక్ చేస్తే మీకు కాన్ఫిగర్ అని వస్తుంది. జస్ట్ యూ నీడ్ టు ఓన్లీ డూ కాన్ఫిగర్, దట్స్ ఇట్. కాన్ఫిగర్ కొట్టి మీరు చూసుకున్నట్టయితే ఆబ్వియస్ గా రిసీవర్ అది నేను చెప్తాను. సో ఇలా మీరు యూజర్ నేమ్ అలాంటి ఈ ఎస్ఎఫ్టిపి యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా, అవి మీరు మార్చుకోవాలి. అలా మీరు డీటెయిలింగ్ అనేది మార్చుకోవాలి. ఓకే, సో రియల్ టైంలో మీకు ఇంతే ఉంటుందండి. మీరు యూ నో నీడ్ టు ఏమంటారు డూ దాట్. ఇప్పుడు కావాలంటే మీకు రియల్ టైంలో కూడా నేను ఆల్రెడీ ప్యాకేజెస్ హూ హ్యాస్ బీన్ కాపీడ్ ఫ్రమ్ ద ఎస్ఏపి అంటే ఇక్కడ చూడండి ఈ 3 ఉన్నాయి కదా, మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి కాన్ఫిగర్ ఓన్లీ అని ఉన్నాయి. కాన్ఫిగర్ ఓన్లీ అంటే యూ కెనాట్ ఎడిట్ ఎనీథింగ్. కొన్ని ఇంటర్ఫేస్లు ఎడిటబుల్ ఉంటాయి, కొన్ని ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ ఓన్లీ అని ఉంటాయి. అవి మనము ప్రీ ప్యాకేజ్ నుంచి తెచ్చాం. కావాలంటే మీకు ఇక్కడ నేను ఇది కాపీ చేసుకొని ఐ విల్ షో యూ వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్. నేను అది ఇదే కాపీ చేసి మన ప్రాక్టీస్ దాంట్లో చూస్తున్నాను. ఓకే, దాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఇక్కడ చూసుకోండి, సి రైట్ యాజ్ ఈజ్ గా ఉందా లేదా. సో దిస్ ఇస్ హౌ అండి. అంటే మీరు ఏంటంటే రియల్ టైంలో మీరు ఎప్పుడైతే ట్రై చేస్తున్నారో అది ఏంటంటే మీరు ఈ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న ఇంటర్ఫేస్ ని చాలా తక్కువ వాడతారు. మా ప్రాజెక్ట్ లో ఏంటంటే మేజర్లీ ఇట్స్ రిలేటెడ్ టు సక్సెస్ ఫ్యాక్టర్స్ అనే ఒక సిస్టమ్ ఉంది, క్లౌడ్ సిస్టమ్. దాన్ని ఎక్కువగా ఇంటిగ్రేట్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఏంటంటే కొన్ని స్టాండర్డ్ ఇంటిగ్రేషన్స్ వాడుకున్నారు, కొన్ని మెజారిటీ ఆఫ్ ద ఇంటిగ్రేషన్స్ ఆర్ కస్టమైజ్డ్ ఉంది. ఓకే, సో అలా మనం రియల్ టైంలో మీరు ఏదన్నా కాపీ చేసుకోవాలి అని అనుకుంటే మీరు అడగచ్చు, మాకు ఎలా తెలుస్తుందండి ఏది ఏమంటారు కాపీ చేయాలని. మీరు నో నీడ్ టు వరీ అండి. స్టాండర్డ్ ఇంటిగ్రేషన్స్ అన్ని బేసిస్ వాళ్ళు మనకి కాపీ చేసి ఇస్తారు. సో అది రిక్వైర్మెంట్ లోనే ఉంటుంది అనమాట. అంటే మీరు ఆర్కిటెక్చర్ అంటారు కదా, 20 years 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే క్లయింట్ తోటి మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు, ఓకే ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, దాన్ని మనం యూజ్ చేసుకున్నాము, డిస్కవర్ లో ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు. సో మీకు డైరెక్ట్ గా ఏ ప్యాకేజ్ ని మీరు కాపీ చేయాలో ఆ పేరు అనేది మీకు ఆ డాక్యుమెంట్ లో ఇచ్చేస్తారు. మీరు ఆ డాక్యుమెంట్ ప్రకారంగా యూ నీడ్ టు కాపీ అండ్ పేస్ట్ ఇట్. క్లియర్? ఓకే, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్ రిలేటెడ్ టు దిస్? ఓకే, లెట్స్ మూవ్. యోగేష్ గారు, యా. సో ఇప్పుడు ఆ ప్యాకేజ్ అనేది మనము డిస్కవర్ దానిలో నుంచి సెలెక్ట్ చేసేసుకొని కాపీ చేసేసుకుంటే అది డిజైన్ లోకి వస్తుంది కదా? డిజైన్ లోకి వస్తుంది. ఇక్కడ యూ నీడ్ టు యాడ్ యువర్ కంపెనీ కాన్ఫిగరేషన్స్, బికాస్ ఎవ్రీ కంపెనీకి ఒక ఏమంటారు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ సిస్టమ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో దానికోసం మనము ఖచ్చితంగా కాపీ చేసుకోవాలి. అండ్ ఎస్ఏపీ కూడా మనల్ని కాపీ ఒకటే చేసుకొని ఇస్తాడు. వీ కెనాట్ డూ ఎనీ చేంజెస్ అనమాట. ఓకే, ఆ మెయిన్ దాంట్లో వీ కెనాట్ డూ ఎనీ. క్లియర్? ఇప్పుడు యూ సెడ్ ఓకే ఫైన్, ఇప్పుడు మీరు ఎంటర్ ప్యాకేజింగ్ చేశారు, బాగానే ఉంది. వాట్ అబౌట్ సింగిల్ ఇంటర్ఫేస్? యా మోహన్. నిన్న అంటే వేరే బ్యాచ్, ప్రీవియస్ బ్యాచ్ అంటే ఆల్రెడీ జరుగుతున్న బ్యాచ్ చూశాను. ప్రతి అంటే దాంట్లో స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ డయాగ్రామ్స్ లో, ఫ్లో డయాగ్రామ్స్ లో. ఏ స్టెప్స్? ఒకసారి డిజైన్ ట్యాబ్ లో చూడండి. ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నారు కదా, కాపీ చేస్తున్నది.
డిజైన్ ట్యాబ్ లోకి వెళ్ళా. వీటిలో ఇది ఫ్లోస్ లో ఆల్రెడీ ఇన్బుల్డ్ ఉన్నాయి కదా, ఆ, వీటిలో ప్రతి స్టెప్ కి కోడ్ ఉంది కదా, అంత కోడ్ లేదని చెప్పి అన్నారు. ప్రతి దాంట్లో కోడ్ ఉంది. ఆహా, నేను అదే అంటున్నా. సి, ఎక్కడ కోడ్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆల్రెడీ చేసిందే చెప్తాను, ఒక నిమిషం. ఉమ్, సరే, నీ కోడ్ ఉందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, లెట్ మీ టెల్. అంటే నిన్న వాళ్ళు స్క్రీన్ షేర్ చేయడం చూశాను. లేదు, ఆహా, అక్కడంటావా? అది డైరెక్ట్ గా నేను నేను అక్కడ ఇదిగో, చూసాను. నీకు ఇక్కడ ఎక్కడ కోడింగ్ ఇక్కడ ఈ ఉంది? ఫ్లో చాట్ లో ప్రతి దానికి ఒక కోడ్ అనేది ఒకటి ఉంది. అదహా, అదంటావా? అది ఉమ్, కోడ్ అనేది ఏంటంటే అది స్టాండర్డ్ అబ్బా. నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి సిపిఐ లాగ్ పేలోడ్ అని ఉంటుంది. అంటే మన సిపిఐ లో ప్రాబ్లం ఏంటంటే మనము పేలోడ్ మనకు వచ్చే డేటాని చూడలేం. ఉమ్, ఓకే, మనం సిపిఐలో ఒక డ్రాబ్యాక్ కూడా అనకూడదు. సిపిఐలో ఏంటంటే పేలోడ్ అనేది వ్యూ అవ్వదు. సో ఆ పేలోడ్ వ్యూ కోసం స్టాండర్డ్ గా మనకు ఒక కోడ్ అనేది ఉంటుంది. సిపిఐ లాగ్ అనకూడదు, పేలోడ్ వ్యూ గురువు. ఇదిగో ఇది ఈ కోడ్ ఉంటుంది. దీన్ని కాపీ చేసి ఆడ పడేయడం అంతే. ఆ, ఆ అంటే లాగ్ అనేది మనకు ప్రతిదానికి బయట ఇదే కూడా, ఆ? ప్రతిదానికి ఇదే కూడా. అంటే లాగ్ చేయడానికి మాత్రం ఇదే కోడ్. అంటే నువ్వు ప్రతి ఇంటర్ఫేస్ లో ఒకవేళ నేను లాగ్ చేయి అంటే ఇప్పుడు నేను నీకు నా రియల్ టైమే చూపిస్తాను. నువ్వు ఎక్కడ కోడ్ ఉందో నాకు చెప్పు. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఇది. ఓకే, అరిబా ఇంటిగ్రేషన్. అరిబా నుంచి వెండర్కి వెళ్ళేది. ఓకే, సో లెట్ మీ ఓపెన్ దిస్. ఓకే, సెండర్ రిసీవర్. ఓకే, ఇది మ్యాపింగ్ ఉమ్, మనం చెప్పుకుంటాం. దీంట్లో ప్రాసెసింగ్ లోకి వెళ్ళి మనం డీటెయిలింగ్ చేస్తాం. ఓకే, ఇది రిక్వెస్ట్ రిప్లై. దీనిలో ఆప్షనే ఉండదు, డైరెక్ట్ మ్యాప్ చేయాలి. ఓకే, అలానే ఇది ఇంకొక మ్యాపింగ్ డైరెక్ట్ ఎండ్కి వెళ్తుంది. ఈ ఎండ్ లో నువ్వు క్లిక్ చేస్తే కనుక ఈ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ మనం నేర్చుకున్నాం, ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది. ఓకే, అవసరం ఉమ్. ఉంటుంది మరీ అసలు జీరో అంటే ఏంటంటే మీకు అవసరం లేదు. ఒకవేళ అవసరం ఉంటే కనుక అది మీకు గూగుల్ సెర్చ్ లో గూగుల్ దాంట్లో కాపీ చేసి పెట్టి పేస్ట్ చేయడమే అంతే. అంటే అంటే మీకు యాజ్ పర్ రిక్వైర్మెంట్ అంటే దొరకదు కదా గూగుల్లో కూడా. రిక్వైర్మెంట్ తోటి లాజిక్ ఎందుకు? మనకు అన్ని ప్రీ బిల్డ్ ఫంక్షన్స్ ఇస్తాడు కదా, అట్లనే దాంతోనే కదా. కాదు, అంటే ప్రీ బిల్డ్ లో లేకున్నా వేరే కూడా అంటే రిక్వైర్మెంట్ కొన్ని వస్తాయి కదా. సరే, ఇప్పుడు నేను నీకు రియల్ టైమ్ గా చూపిస్తున్నా. నేను ఎక్కడ కోడింగ్ వాడా అని చెప్పి ఇప్పటికి 2 చూపించాను. సరే, ఇదే నేను ఓపెన్ చేస్తాను. ఓకే, ఎక్కడ వాడని చెప్పు. ఈసీసీ నుంచి పారామీటర్స్ కంటెంట్ మాడిఫైర్, పీజీపీ ఎన్క్రిప్షన్ అది కామన్, నేను డైరెక్ట్ ఫిల్ చేసేది. ఇప్పుడు ఇదిగో నేను చెప్పాను కదా లాగ్ అని వాడారని స్క్రిప్ట్ అన్నది. ప్రతి దానికి అదే ఉంటుంది కాబట్టి నువ్వు దీన్ని కంపేర్ చేసుకో. పేలోడ్ లాగ్ అని ఉంటుంది అంతే. అది మీరు కాపీ చేసి పేస్ట్ చేసినా అదిగో అంతే. పేలోడ్ అటాచ్మెంట్, ప్రింట్ పేలోడ్ యాజ్ అటాచ్మెంట్ అని ఉంటుంది. అది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తేనే వచ్చేది అది. అదేమి డిఫరెంట్ కోడ్ కాదు. సరే, నీకు ఇంకో ఇంటర్ఫేస్ చూపిస్తాను. సేమ్ కింద బ్యాంక్ నుంచే ఉంది. సెట్ పారామీటర్స్ లాగ్ చేశారు. ఆ లాగ్ కూడా కావాలంటే చూడు, సేమ్ అనే అదే ఉంటుంది కోడ్. నేను ఇదే ప్రాసెసింగ్కి వెళ్తున్నాను. స్క్రిప్ట్ చూడు, ప్రింట్ యాజ్ పేలోడ్. వేరే ఇంటర్ఫేస్ కి అదే పేలోడ్, అదే స్క్రిప్ట్. అది డిపెండ్ అపాన్ యూ. అంటే నువ్వు గనక కోడింగ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా అంటే గనక నువ్వు కోడ్ రాసుకొని యూ కెన్ జస్ట్ లేదు, అసలు నాలెడ్జ్ లేదు కాబట్టి అడుగుతుంది. అట్లా అంటావు. నేను ఆహా. అదే నేను వాళ్ళు రియల్ నిన్న టైమ్ లో అంటే ప్రీవియస్ బ్యాచ్ ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు, ముందు బ్యాచ్. బయట నుంచి స్క్రీన్ షేర్ చేస్తుంటే వాడు ప్రతి స్క్రిప్ట్ అంటే ప్రతి స్టెప్ లో కోడ్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు. అది వాళ్ళ ఇప్పుడు ఎవరన్నా వాళ్ళ రిలేటెడ్. ఇప్పుడు నేను ఎస్సీబీ బ్యాంక్ ఇంకోటి ఓపెన్ చేస్తున్నాను. నేను 3 ప్యాకేజ్లు నీకు ఇక్కడ లాగ్ ఇక్కడ ఓపెన్ చేయి, సేమ్ అదే ప్రింటే ఉంటది. అది పైన కాపీ చేసి పేస్ట్. ఇక్కడ చూడు, ప్రింట్ పేలోడ్ యాజ్ అటాచ్మెంట్ సేమ్ ఉంటదబ్బా. అంటే నేనేమంటున్నంటే నీ రిక్వైర్మెంట్ నేను ఇన్బిల్ట్ ఫంక్షన్స్ నేర్చుకొని అచీవ్ చేయొచ్చు. లేదు నీకు కోడింగ్ తోనే ప్రాబ్లం ఉందంటే కనుక డైరెక్ట్ నువ్వు ఇంటర్వ్యూలో నువ్వు కావాలంటే ఇంతకుముందు ఇక్కడ దాకా సెలెక్ట్ అయిన వాళ్ళందరిని అడుగు. ఎవరైనా ప్రీవియస్ గా సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు వచ్చినప్పుడు ఎవరైనా టెస్టిమోనీకి వచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలి? ఏమైనా కోడింగ్ ఉంటుందా బ్రో? ఒకవేళ ఉంటే ఎలా రాస్తాను అంటే రాయాలనుకుంటే రాయొచ్చు. లేదన్నా నాకు తెలియదండి, నేను ఏఐ టూల్ వాడతాను, లేకపోతే నాకు లిటరల్ గా ఇక్కడ మాకు ఏఐ టూల్ డైరెక్ట్ గా ఇస్తాను, నా రిక్వైర్మెంట్ పెడతాను, అది వస్తుంది కాపీ చేస్తాను. లేదంటే కనుక స్టాండర్డ్ గ్రూవీ స్క్రిప్ట్లు ఉంటాయి, దాన్ని తీసుకెళ్ళి నేను కాపీ పేస్ట్ చేస్తానని చెప్పి
ఒకవేళ నీకు లైనక్స్ లో బ్యాష్ స్క్రిప్టింగ్ లాగా అదన్నా కొంచెం అర్థమైద్ది, ఇది అసలు అర్థం కావట్లేదు అందుకని. ఏంటిది? లైనక్స్ లో బ్యాష్ స్క్రిప్టింగ్ అని షెల్ స్క్రిప్టింగ్ ఒకటి ఉండిద్ది. నువ్వు ఎప్పుడు చూసావు ఇవన్నీ? నిన్న వెళ్ళాను. అంటే 1 డేలో అర్థమైపోద్ది అంటావా మొత్తం అన్ని? లేదు స్క్రీన్ షేర్ చేసినప్పుడు మరి అదే చూసాను నేను డౌట్ వచ్చి. టైం పడుతుంది, వెయిట్ చేయి. ఇప్పుడు దాకా నేను క్లాసెస్ అయినాయి కదా, నువ్వు ఆఫ్లైన్ లో కనుక నా బ్యాచ్ లో ఉన్న వాళ్ళు ఎవరినైనా అడుగు. నేను మేబీ ఇంకొక హార్డ్లీ ఏమంటారు ఇంకొక 5 క్లాసెస్ ఉన్నాయి. ఇంతవరకు గ్రూవీ స్క్రిప్ట్ వచ్చిందా మీకు? స్క్రిప్ట్ ఏమన్నా వచ్చిందా? లేదు. జస్ట్ చూపిస్తాను కదా ఎందుకు వాడతారు అని. అంతే, ఆల్మోస్ట్ 50 క్లాసెస్ అయిన ఇంతవరకు నేను అసలు స్క్రిప్ట్ అనే మాట ఎత్తలేదు. అంత ముందు బ్యాచ్ వాళ్ళకి మెత్తలేదు, వాళ్ళు సెలెక్ట్ అయిండు. ఇప్పుడు ఒకవేళ స్క్రిప్ట్ ఉన్నైతే మన స్టూడెంట్స్ అంతమంది సెలెక్ట్ కారు కదా, ఎందుకంటే నాకు తెలియదని చెప్తారు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి. సో వాడికి స్క్రిప్ట్ రాదంటే అసలు ఓకే ఫైన్ అంటారు అంతే. అది నీకు ఆప్షన్స్ కి ఏంటంటే స్క్రిప్ట్ వల్ల పెద్ద పెద్ద ఇంటర్ఫేస్ బిల్డ్ చేయకుండా సింపుల్ గా ఒక దాంట్లోనే అన్ని కుక్ చేసి యూ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఆబ్వియస్ గా యూజ్ అవుతుంది ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్. లేదనుకో ఇన్బిల్డ్ తోటి వాడు, అదేం పెద్ద క్రైమ్ అయితే కాదు కదా. ఓకే ఓకే. యా, సో లెట్స్ కంటిన్యూ అండి. లెట్స్ ఎక్కడ ఉన్నాను? ఇదేనా? కొన్ని చేయొచ్చు, కొన్ని చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడు, నీకు ఇక్కడ ఏమని ఉంది? ఎడిటబుల్ అని ఉందా? ఎడిటబుల్ అంటే ఏంటి? ఎడిట్ చేయొచ్చు అని. అంటే వాడు మీకు ఆప్షన్ ఇస్తాడు, యూ కెన్ ఎడిట్ ఇట్ అని. సో దీనిలో ఫర్దర్ గా ఏ అప్డేట్స్ రావు, అంటే వాడు ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా రావు. అదే కొన్ని నువ్వు ఇంటిగ్రేషన్స్ లో డిస్కవర్లోకి వెళ్తే, నువ్వు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని మనకు ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ అని పెట్టి కొడుతున్నా ఒక ఇంటిగ్రేషన్. ఓకే, ఇప్పుడు ఈ సక్సెస్ ఫ్యాక్టర్స్కి వెళ్ళి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా ఎడిటబుల్ అప్లికేషన్. ఇది కూడా ఎడిటబుల్. నేను ఇక్కడ నేను తీసుకుంటాను మా రియల్ టైం దాంట్లో కొన్ని నాన్ ఎడిటబుల్ ఉంటాయి అన్నమాట, అవి తీసుకొని మనం చూద్దాం. 1 minute. కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే మేజర్ గా మనము ఏమంటారు, నువ్వు ఎడిట్ చేస్తే ఇంకా నీకు అప్డేట్స్ రావు. నువ్వు ఇప్పుడు అదే స్క్రీన్ చూస్తున్నట్టయితే ఇప్పుడు కాస్ట్ సెంటర్ ఉంది, ఇది ఒట్టి కాన్ఫిగర్ ఓన్లీ అని ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు నువ్వు దీనికి వెళ్ళేసి సో దిస్ వన్ ఇస్ దేర్ రైట్. సో దీన్ని మనము చూడండి, ఇక్కడ కాన్ఫిగర్ ఓన్లీ కనిపిస్తుందా మీకు? రైట్, ఇప్పుడు నేను ఏంటంటే దీన్ని కాపీ కొట్టాను. ఓకే, సో కాపీ కొట్టిన తర్వాత నేను డిజైన్ లోకి వెళ్తాను, ఇంటిగ్రేషన్స్ అండ్ దీనికి. ఓకే, సో ఫస్ట్ దాంట్లో నువ్వు ఇక్కడ వెళ్ళావనుకో 5 ఆర్టిఫెక్ట్స్ అని ఉన్నాయి కదా, ఆర్టిఫెక్ట్స్ లోకి వెళ్ళి నువ్వు ఒక ఇంటర్ఫేస్ దీని నుంచి సెలెక్ట్ చేసావు. సెలెక్ట్ చేయగానే ఏమవుతుంది, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది, సో యూ కెన్ ఎడిట్ ఇట్. ఓకే, బట్ అదే నువ్వు ఇప్పుడు ఇక్కడికి రా, కాస్ట్ సెంటర్. రైట్, ఇక్కడ ఇది ఏంటంటే అప్పుడప్పుడు రెగ్యులర్ గా అప్డేట్స్ చేస్తూ ఉంటాడు ఎస్ఏపియోడు. సో ఇప్పుడు నేను కనుక ఈ ఇంటిగ్రేషన్స్ మీద క్లిక్ చేశాను, నీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. ఓకే, సో దట్ ఇస్ ద డిఫరెన్స్. సో ఇదేంటంటే మీకు స్టాండర్డ్ ఇంటిగ్రేషన్స్ ఏంటంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది. అవేంటంటే మరీ కాంప్లెక్స్ ఇంటర్ఫేస్లు వీళ్ళు చేయలేరు, అంటే చేయలేరని కాదు, వాడు అన్ని ఎడిట్ చేసి మీకు ఇచ్చేస్తారు, సో దట్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఏవైతే నీ పర్సనల్ రిక్వైర్మెంట్ ఉన్నాయో విచ్ కెన్ బి డన్ వెరీ ఈజీలీ అండ్ మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు చేంజ్ చేస్తున్నా, అవి కొంచెం సింపుల్ ఇంటర్ఫేస్లు ఉంటాయి. ఆబ్వియస్గా కొన్ని కాంప్లెక్స్ ఇంటర్ఫేస్లు ఉంటాయి, బట్ గో ఆన్. మీకు ఏంటంటే మల్టిపుల్ అరౌండ్ 30 ప్యాలెట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ప్యాలెట్ ఫంక్షన్స్ అన్ని అయిపోయే లోపల మీరు కూడా ఒక స్టేజ్కి వచ్చేసరికి యూ కెన్ క్రియేట్ వెరీ ఈజీలీ అన్నట్టు. ఓకే, ఇక్కడ ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అని కొన్ని మీకు ఫిల్ చేయడం ఒకటి, కొన్ని ఎక్స్పార్ట్ కండిషన్స్ అని ఇలా కొన్ని వస్తుంటాయి. అవి అదేంటంటే మీకు ఇప్పుడు చూస్తే కొంచెం ఏదో భయంగా అనిపిస్తుంది, కానీ మీరు క్లాసెస్ వినే కొద్దీ మీకు కొంచెం ఏంటంటే బెటర్గా యూ కెన్ ఫీల్ బెటర్. ఓకే, నో నీడ్ టు వరీకి ముందే లాస్ట్ స్టెప్ ఆలోచించకండి. స్టెప్ వన్ స్టెప్ ఎట్ అహెడ్. ఓకే, ఒక స్టెప్ తర్వాత ఒకటి చూడండి.
రైట్. సో ఇలా మీకు ప్యాకేజెస్ అనేది ప్రీ ప్యాకేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అసలు అన్ని వద్దు, ఓన్లీ నాకు ఒక్క ఇంటర్ఫేసే కావాలి, నాకు ఏంటంటే అన్ని ఆ ఎంటైర్ అపార్ట్మెంట్ లో అన్ని హౌసెస్ వద్దు, ఒక్క హౌస్ మాత్రం నేను కొంటాను, ఎవరో ఆల్రెడీ ఉన్న వాళ్ళది అని చెప్పండి. అప్పుడు ఫస్ట్ మీరు ప్యాకేజ్ ని క్రియేట్ చేసుకోండి. ఓకే. సో వన్స్ యూ క్రియేట్ ద ప్యాకేజ్, దానికి ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇవ్వాలి. నేమింగ్ కన్వెన్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి ఆ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయ్యేది దేంతో స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్టాండర్డ్ వదిలేస్తే మీకు అన్ని ఇట్లా ఏజీ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. సో మా ప్రాజెక్ట్ లో కొద్దిగా వాళ్ళు సరిగ్గా ఫాలో అవ్వలేదు. బట్ రియల్ టైంలో ఖచ్చితంగా మీరు ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్ అనేది ఫాలో అవ్వాలి. నేమింగ్ కన్వెన్షన్ మీన్స్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డెవలప్ చేశారు, మీరు వెళ్ళిపోయారు, వేరే కంపెనీ షిఫ్ట్ అయ్యారు, రేపు పొద్దున కొత్తోడు వస్తే వాడికి అర్థం అవ్వాలి కదా అసలు వీడు ఏం చేశాడు, ఆ నేమ్ బట్టి వాడికి అర్థం అవ్వాలి. ఓకే, ఈ ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది, ఏజిఏ అరీబా అని ఉంది. ఏం క్రియేట్ చేస్తున్నాడు, వెండర్ ని క్రియేట్ చేస్తున్నాడు. సో అలా వాడికి క్లియర్ గా అర్థం అవ్వాలి. సో ఆ ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ అనేది యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు యువర్ ప్యాకేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే స్మార్ట్ చాయిస్ అని పెడుతున్నా, ఇది ఎస్ఏపి ఎంఎం సిస్టమ్ నుంచి ఎస్ఏపి అరీబా సిస్టమ్ కి ఇన్వాయిస్ డేటా అనేది వెళ్తుంది అని చెప్పి ఇన్వాయిస్ అని చెప్పి పెడతాం. ఇది ఒక ప్యాకేజ్ పేరు. ఆబ్వియస్ గా మీకు ఇంటర్ఫేస్ నంబర్లని అలా ఇస్తారు, 110 అని, I10 అని, I20 ఏదో నంబర్లు ఇస్తారు. అవన్నీ మీకు డాక్యుమెంట్ లో ఉంటాయి. నో నీడ్ టు వరీకి నేనేదో ఇవ్వాలి అని చెప్పి నో నీడ్ టు వరీ. రైట్. సో ఇక్కడ హెడర్ లో ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. ఈ డిస్క్రిప్షన్ ఏంటంటే అసలు నువ్వు ఈ పైన ఉన్న ఇంటర్ఫేస్ ఎందుకు చేస్తున్నావు, దీనికి ప్యాకేజ్ కో డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. సో దాట్ ఏంటంటే డిస్క్రిప్షన్ ఇస్ సో దిస్ ప్యాకేజ్ contains all the standard integrations provided by SAP for SAP MM and Ariba. నేను ర్యాండమ్ గా రాస్తున్నానండి, ఇలానే రాయాలని రూల్ లేదు, మీకు నచ్చింది పెట్టుకోండి. ఓకే, అరీబా. ఓకే, ఇలా పెట్టుకొని పర్సన్ నాట్ నీడ్, వెండర్ ఆల్సో నాట్ నీడెడ్, మీరు జస్ట్ సేవ్ పైన సేవ్ ఉంటుంది. వన్స్ యూ క్లిక్ ఆన్ ద సేవ్, ఇప్పుడు ఆర్టిఫెక్ట్స్ కిందకి రండి. ఈ ఆర్టిఫెక్ట్స్ లో యాడ్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ రైట్ సైడ్, ఈ యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మల్టిపుల్ ఆర్టిఫెక్ట్స్ లో మనకు ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. సో దీనిలో మనం 1 or 2 మాత్రమే యూజ్ చేస్తాం. సో దాంట్లో ఇంటిగ్రేషన్ ఫ్లో అని కనిపిస్తుంటుంది, ఈ ఇంటిగ్రేషన్ ఫ్లో మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు క్రియేట్ ఉంది, అప్లోడ్ అని ఉంది. ఓకే, క్రియేట్ ఉంది, ఇంకోటి ఏముంది, అప్లోడ్ అని ఉంది. సో ఈ అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఈ అప్లోడ్ మీద క్లిక్ చేసి నాకు ఎలా వస్తుంది అని మీరు నన్ను అడిగితే ఆబ్వియస్ గా మనం ఏం చేయాలండి, ఫస్ట్ దీన్ని క్యాన్సిల్ చేసి డిస్కవర్లోకి వెళ్ళి మీకు నచ్చింది ఎస్ఏపి ఎంఎం అని కొట్టండి. ఏదో ఒక ఇంటర్ఫేస్ ని, ర్యాండమ్ ఇంటర్ఫేస్ ని తీసుకున్నాం. 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఐఫ్లోస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏదో ఒక ర్యాండమ్ ఇంటర్ఫేస్ తీసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏముంది, డౌన్లోడ్. అంటే నేను ఆ సింగిల్ ఇంటర్ఫేస్ మాత్రమే కావాలి అనుకుంటున్నాను. సో యూ కెన్ డౌన్లోడ్ టు యువర్ లోకల్ సిస్టమ్. ఇగో మీకు ఇక్కడ పైన టాప్ కార్నర్ లో మీకు ఇంటర్ఫేస్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, జిప్ ఫైల్. ఓకే, సో నౌ కమ్ బ్యాక్ టు యువర్ ఇంటిగ్రేషన్. ఏంటిది ఇక్కడ మీ డిజైనే కదా మీరు చేసింది, డిజైన్ లో మీ ప్యాకేజ్ మీ ఓన్ గా క్రియేట్ చేసింది. ఎక్కడైతే మీరు కావాలనుకుంటున్నారో అక్కడ ఓరి పక్కన ఆర్టిఫెక్ట్స్ అని ఉంటుంది. ఆర్టిఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ కొట్టి ఇక్కడ యాడ్ కనిపిస్తుంది కదా, జస్ట్ ఏ మూమెంట్ అండి రమేష్, ఒక్క నిమిషం నేను చెప్తాను. అది ఇంటిగ్రేషన్ ఫ్లోలో మీకు ఇక్కడ ఏం క్లిక్ చేస్తారు, అప్లోడ్ క్లిక్ చేసి మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో రైట్, ఆ డౌన్లోడ్ ని మీరు ఓపెన్ చేస్తారు. ఆటోమేటిక్గా అన్ని డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సో జస్ట్ క్లిక్ ఆన్ యాడ్, ఇలా మీకు ఇంటర్ఫేస్ అనేది యాడ్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మీరు కాన్ఫిగర్ చేసుకోవాలా, ఎడిట్ చేసుకోవాలా ఏందనేది ఇట్స్ అప్. ఓకే, ఒకవేళ ఇంటర్ఫేస్ కనుక ఎడిట్ అయితే ఎడిట్ అట్లా రైట్. ఇక్కడ ఎడిటబుల్ ఉంది కదా, డైరెక్ట్ ఎడిట్. సో రియల్ టైంలో కూడా కొన్ని ఉంటాయండి. మీరు ప్రతిదాన్ని ఏమంటారు, సింపుల్ ఇంటర్ఫేస్ చాలా ఉంటుంది, కాంప్లెక్స్ ఉంటుంది. బట్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీ కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 10 years అనుకో, ఇలాంటి వివరంగా చేయమని ఒక 2 years 1 year 3 years ఉన్నోడికి ఏమి ఇస్తారు, ఇలాంటివి ఇస్తారు. ఇంకా కొంచెం ఇంకా డెప్త్గా ఏమన్నా ఉంటే లైట్ గా ఆప్షన్స్ అనేవి ఇస్తాం. సో ఆప్షన్స్ అనేవన్నీ మనం ఆబ్వియస్ గా చెప్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు
ఇది ఉంది. ఇప్పుడు మీరు కస్టమైజ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్. ఓకే, సో క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ యాడ్ కనిపిస్తుంది కదా మీకు, ఈ యాడ్ లో ఇంటిగ్రేషన్ ఫ్లో అని ఉంది. ఇక్కడ ఏమి ఇస్తారు, ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ దేనికి, ఈ ప్యాకేజ్ లో ఈ ఇంటర్ఫేస్ దేనికి వాడుతున్నాం అనేది మీరు తెలుసుకోవాలి. సో దట్ ఈస్ ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ వచ్చేసి SAP MM నుంచి SAP అరీబా సిస్టమ్ కి ఇన్వాయిస్ మనము అవుట్ బౌండ్ అనుకున్నాం. కొట్టి ఇన్వాయిసే, రిమైనింగ్ మనము ఏమంటారు మెటీరియల్ అని అలా మనం ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటాం అనమాట. యూ వాంట్ గివ్ ఎ సెండర్, యూ కెన్ గివ్ సెండర్ SAP MM అని, రిసీవర్ SAP అరీబా. ఓకే, ఇక్కడ అడగచ్చు. రైట్, మీరు అడగచ్చు ఈ వర్షన్స్ ఏంటి అంటే ఐ విల్ టెల్ యూ, అది టుమారో చెప్తాను. మీరు వన్స్ ఒక ఇంటర్ఫేస్ ని మాన్యువల్ గా క్రియేట్ చేయగానే బై డిఫాల్ట్ ఏమొస్తుంది మీకు, వర్షన్ అనేది 1.0.0. సో ఇక్కడ ఏంటంటే బేసికల్ గా 1.00 పాయింట్ ఏంటంటే స్మాల్ చేంజ్ ఉందనుకో, ఇక్కడ 1.1 అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటే ఉంది మీరు క్రియేట్ చేసిన వర్షన్. ఇక్కడ మీరు కనుక క్రియేట్ చేశారనుకో ఆబ్వియస్ గా ఇక్కడ చూపిస్తే ఉంటది. ఓకే, వాళ్ళు మొత్తం ఇవ్వలేదన్నమాట మనకి. సో ఇప్పుడు కనుక నువ్వు దీన్ని క్లిక్ చేసి ఎడిట్ కొట్టాలి. రైట్, ఇప్పుడు నీ జాబ్ ఏంటంటే మీకు FSG అంటే ఒక డాక్యుమెంట్ వస్తుంది ఫంక్షనల్ టీం నుంచి, వాళ్ళు ఎవరు సెండరు ఎవరు రిసీవర్ అనేది ఇస్తారు అనమాట. సో ఆ డీటెయిల్స్ లో సెండర్ నుంచి మనం క్లిక్ చేసుకొని యూ నీడ్ టు యాడ్ ద అడాప్టర్. సో రియల్ టైమ్ లో కూడా అడాప్టర్ ఉంటుందండి. ఆ అడాప్టర్ అనేది ఎలా వస్తుంది అనేది మనం మాట్లాడదాం. దట్స్ ఇట్ టుమారో క్లాస్. బట్ మీరు ఈరోజు ప్రాక్టీస్ ఏంటంటే మీ యాక్సెస్ క్రియేట్ చేసిన తర్వాత ఈ కాపీ పేస్ట్లు ఏదైతే కాపీ ఉన్నాయో ప్యాకేజ్ నుంచి అవి కొన్ని చేసి ప్రీ ప్యాకేజ్లు కొన్ని 1-2 ర్యాండమ్ గా క్రియేట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు కిందకి వెళ్ళి ఒక అడాప్టర్ అనేది ఇస్తున్నా, ఇమెయిల్ అడాప్టర్. ఓకే, సో ఇప్పుడు ఈ సెండర్ అనేవాడు రిసీవర్, మన దగ్గర ఎట్టి సెండర్ లేదు కదా. ఇప్పుడు రమేష్ నీకు వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్, మనకు ఆబ్వియస్ గా సెండర్ లేడు కదా, ఎవరో ఒకరు అంటే ఇప్పుడు రియల్ టైంలో అంటే వేరే వాడు పంపిస్తాడు డేటా, వాళ్ళని మనం రిసీవర్ పంపిస్తాం. సో ఈ కేసులలో సెండర్ కూడా మనమే ఒక సిస్టమ్ లాగా అనుకొని ఒక దాన్ని క్రియేట్ చేసి మనం ప్రాక్టీస్ చేస్తాం. దట్ ఈస్ పోస్ట్ మ్యాన్. ఏంటిదండి పోస్ట్ మ్యాన్ అని చెప్పి మీరు గూగుల్లో టైప్ చేయండి, ఇలా పోస్ట్ మ్యాన్ అనేది వస్తుంది. పోస్ట్ మ్యాన్ మీద క్లిక్ చేయండి. మీరు ట్రై విత్ మీ వద్దులే కానీ మీరు నార్మల్గా డౌన్లోడ్ చేయగొట్టండి. ఓకే, కిందకి వెళ్తే మీకు డౌన్లోడ్ అని ఉంటుంది. ఈ పోస్ట్ మ్యాన్ తోటి నాకు ఆల్రెడీ ఉంది అనుకుంటా, డౌన్లోడ్ ద పోస్ట్. దీని మీద డౌన్లోడ్ కొడితే మీకు ఇక్కడ Windows 60 ఉందంటే విండోస్ కి, మీది కనుక ఒకవేళ మ్యాక్ బుక్ అయితే మ్యాక్ కి, నాకు తెలియదు ఆ మ్యాక్ కి ఏముంటుందో, బట్ ఐ హోప్ యూ విల్ ఫైండ్ దట్. బట్ యా యూ కెన్ క్లిక్ ఆన్ ద విండోస్ పోస్ట్ మ్యాన్. లేదు నేను యాప్ ని డౌన్లోడ్ చేసుకోలేను నాకు మ్యాక్ ఉంది అని అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ గా గూగుల్లో పోస్ట్ మ్యాన్ ఎక్స్టెన్షన్ అని కూడా కొట్టచ్చు. అది నేను రేపు క్లాస్ లో మీకు రియల్ గా చెప్తాను అనమాట. పోస్ట్ మ్యాన్ ఎక్స్టెన్షన్ అని చెప్పి మీరు కొట్టండి. సో మీరు డైరెక్ట్ గా గూగుల్లో కూడా you can use it అనమాట. నో నీడ్ ఫర్ ఐ మీన్ డూ ఇట్, యూ కెన్ డైరెక్ట్లీ సైన్ అప్ అండి, సైన్ ఇన్ చేసి డైరెక్ట్ గా చేయొచ్చు. బట్ ఎవరికైతే విండోస్ నార్మల్ ల్యాప్టాప్స్ ఉన్నాయో వాళ్ళు బెటర్ యూ నీడ్ టు డౌన్లోడ్ దిస్. ఓకే, అది ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. పోస్టే కదా వాళ్ళు సెండ్ చేసే డేటాని పోస్ట్ చేస్తారు. సో ఈ URLs ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ డేటా ఎలా వచ్చిందని మనం మాట్లాడదాం. బట్ రైట్ నౌ టుడే టాపిక్ ఈజ్ ఓన్లీ అబౌట్ దాట్ వన్. ఓకే, క్లియర్ ఎవ్రీబడి? సో రేపు మీకు ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఉంటుందండి, ఎండ్ టు ఎండ్. అంటే మీరు ఒక ప్రాపర్ గా ఒక సిస్టమ్ ని ఇంకో సిస్టమ్ తోటి డేటా అనేది ఎలా పంపిస్తారు. రియల్ టైంలో వాళ్ళు వేరే సిస్టమ్లు వాడుకోవచ్చు, కానీ మామూలుగా మనము ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్ అనేది చేసి చూపిస్తా. అంటే మీకు ఏంటంటే డేటాని మీకు ప్రతి ఒక్క సిస్టమ్ కి ఎలా రీచ్ అవుతుంది అని చెప్పిస్తాను. డిఫరెంట్ అడాప్టర్స్ వాడతాము, ఒక 6 to 8 అడాప్టర్స్ మీకు మోర్ దెన్ ఎనఫ్. అవి నేను చెప్తాను. పోస్ట్ మ్యాన్ చెప్తాను, సోప్ UI కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఇలా సక్సెస్ ఫ్యాక్టర్స్ కూడా చెప్తాను. అండ్ ECC సిస్టమ్ నా దగ్గర ఉంది. ఆ టైం కల్లా నాకు కనుక ఏబుల్ టు షో యూ, డెఫినెట్లీ ఐ విల్ షో యూ దట్ యాజ్ వెల్. ఓకే, ఒకవేళ నేను ఆ టైం లోపల కంపెనీ చేంజ్ అవ్వకపోతే, చేంజ్ అయితే కనుక కొత్త కంపెనీ ల్యాప్టాప్ లో నుంచి మీకు చూపిస్తాను. ఓకే, సో ఇదండి ఈ కాంపోనెంట్స్ లో. నౌ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మానిటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు చెప్తాను. సో మీకు ఇక్కడ పైన కొన్ని నంబర్స్ అనేవి కనిపిస్తుంది. ఓకే, సో బేసికల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రియల్ టైంలోకి వచ్చేసరికి మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది, కానీ ఆ నంబర్స్ అనేవి ఉండవు. రైట్, ఎందుకు? బికాజ్ మీరు ఏ ఇంటర్ఫేస్ క్రియేటే చేయలేదు. సో చూడండి మీకు ఇక్కడ మొత్తం ఆ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ట్యాబ్
యూ కెన్ క్రియేట్ ఇట్ యువర్ ఓన్. ఓకే, మీకు ఇంకా డీటెయిల్స్కి వెళ్తే ఇలా. సో డిఫరెంట్. సో ఇక్కడ మనం ఒక్కొక్క దాని గురించి ఒకటి మాట్లాడాలి. ఓకే, జస్ట్ ఒక బేసిక్ ఓవర్వ్యూ. డెఫినెట్గా ఫర్ కమింగ్ క్లాసెస్లో మీకు డీటెయిలింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఆర్టిఫాక్ట్స్ చూసుకున్నట్టయితే పాస్ట్ అవర్లో ఎన్ని మెసేజ్లు ప్రాసెస్ అయ్యాయి, అదే ఇప్పుడు నేను రియల్ టైంలో చూపిస్తున్నాను. పాస్ట్ అవర్లో ఎన్ని అయినాయి? 70 అనేవి ఉన్నాయి టోటల్ మెసేజెస్. దాంట్లో ఫెయిల్డ్ ఎన్ని అయినాయి? 2. రీట్రై ఎన్ని అవుతున్నాయి? 21. కంప్లీటెడ్ ఎన్ని? 32. రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు నంబర్ అనేది ఉండదు. అది మీకు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి 1 or 2, 3 or 4, లేకపోతే 10 or 12, మేబీ ఒక ఎర్రర్ 2 ఎర్రర్లు తక్కువ కౌంట్ అనేది కనిపిస్తుంది. బట్ యూ విల్ బి సీయింగ్ దట్ కౌంట్. బట్ సేమ్ ఉంది కదా, పాస్ట్ అవర్లో ఎన్ని, ఫెయిల్డ్ ఎన్ని, రీట్రై ఎన్ని, కంప్లీటెడ్ మెసేజెస్. ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఫ్రమ్ రియల్ టైమ్ అండ్ దస్ వన్? రైట్. ఇప్పుడు నువ్వు కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మేనేజ్ ఇంటిగ్రేషన్స్ అని టోటల్ ఎన్ని ఉన్నాయండి? 66 ఇంటర్ఫేస్లు యాక్టివ్ లో ఉన్నాయి. దాంట్లో కరెక్ట్ గా స్టార్టెడ్ అంటే ఎన్ని పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి? ఏ కలర్ లో ఉంది? ఇట్స్ ఇన్ ద గ్రీన్ కలర్. 2 ఎర్రర్ లో ఉన్నాయి. ఆ 2 ఎందుకు ఎర్రర్ లో ఉన్నాయి అనేది మనము ఈ మానిటర్ లో చూడాలి. ఓకే, ఫైన్. సో దోస్ ఆర్ ద 2 ఎర్రర్స్. సో మీరు చూడండి ఇక్కడ మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ లో ఆల్ స్టార్టెడ్ ఎన్ని, ఎర్రర్ ఎన్ని. రైట్. సో యాజ్ ఇట్ ఈస్ ఉందా? సో ఇఫ్ యూ వాంట్ ఇట్ ఐ కెన్ షో యూ ఫర్ ద అదర్ బ్యాచెస్. ఎవరికైతే అదర్ బ్యాచెస్ జరిగినాయో ఆ బ్యాచెస్ వాళ్ళకి ఇంటిగ్రేషన్స్ లో నేను మానిటర్కి వెళ్తున్నా. ఆబ్వియస్ గా నేను మెసేజెస్ ఏం ప్రాసెస్ చేస్తున్నాను లాస్ట్ 1 hour లో. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 10 ఉన్నాయా? 10 స్టార్టెడ్ లోనే ఉన్నాయా? రైట్. కొన్ని ఫీచర్స్ మనం సెక్యూరిటీ మెటీరియల్ ని ఇలాంటి కొన్ని యాడ్ చేసి ఉంచాం. రైట్. అలానే ఇప్పుడు ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. పాస్ట్ అవర్ నుంచి ఎక్కడ పెట్టుకోవచ్చు మీరు? పాస్ట్ మంత్ 1 month మాత్రమే ఉంటుందండి. చూడండి ఫెయిల్డ్ ఉన్నాయా? రైట్. ఒట్టి మీరు ఫెయిల్డ్ చూడాలనుకుంటున్నారు, అప్పుడు ఇక్కడ స్టేటస్ లేకి ఏం పెట్టాలి మనము? ఫెయిల్డ్. రైట్. ఎన్ని ఫెయిల్డ్ అయినాయి? 12 మెసేజెస్ ఫెయిల్ అయినాయి. సో రియల్ టైంలో కూడా మీరు అంతే చూస్తారు. ఇక్కడ ఇలా కనిపిస్తుందా? ఇప్పుడు నేను రియల్ టైం స్క్రీన్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫెయిల్డ్ అని కనిపిస్తుంది కదా. రైట్. పాస్ట్ ఎన్ని అవర్స్? 24 hours పెట్టనా? 24 hours పెట్టు. చాలా నంబర్ ఎన్ని ఉన్నాయి? 17. సేమ్ ఉంది కదా. మీకు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు ప్రాక్టీస్ చేయడం ఒకటే ప్రాపర్. ప్రతి ఒక్క ఆప్షన్ అండర్స్టాండ్ చేసుకోవాలి. రియల్ టైం ఎట్లా ఉంటుందో ప్రాక్టీస్ స్టేషన్ కూడా అలానే ఉంటుంది. రైట్. సో సి బేసికల్ గా ఒకవేళ మీరు రియల్ టైంలో మీకు జాబ్ వచ్చేసింది, ఎయిదర్ మీరు 3 డిఫరెంట్ ప్రాజెక్టులలో ఉంటారని చెప్తారు. వాట్ ఆర్ దోస్ ప్రాజెక్ట్? ఫస్ట్ వచ్చేసి డెవలప్మెంట్ అన్నా ఇంప్లిమెంటేషన్ అన్నా ఒకటే. ఓకే. తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్, తర్వాత మైగ్రేషన్ ప్రాజెక్ట్. ఓకే. ఈ సపోర్ట్ లోనే ఎన్హాన్స్మెంట్ కూడా ఉంటుందండి. ఓకే. ఫైన్. సో ఈ డెవలప్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వాట్ యు కాల్డ్ డిజైన్ మొత్తం వాడే చూసుకుంటాడండి. ఓకే. వన్స్ డిజైన్ చేసిన తర్వాత వాడు అది మూవ్ అంటే వేరే ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేస్తాడు. ఆ మూవ్మెంట్ ఏందో మనం మాట్లాడదాం. సో హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ డిజైన్ సెక్షన్. ఎక్కువగా అంటే వాడి 95% టాస్క్ దేని మీద ఉంటుంది? డిజైన్ మీద ఉంటుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే 95 to 99% మన టాస్క్ దేని మీద ఉంటుంది అంటే మానిటర్. అంటే ఈ వర్క్ అవుతున్నాయా లేవా, ఎందుకు ఎర్రర్ వచ్చినాయి, ఇప్పుడు ఇది ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు నేను దీన్ని ఫిక్స్ చేయాలి. ఎందుకు ఎర్రర్ వచ్చింది, మనము బిజినెస్ అంటే ఎవరైతే మనకు అసైన్ చేశారో వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు మనకు ఒక టికెట్ రైజ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీ ఆర్డర్ డిలే అయింది అనుకోండి, మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఒక టికెట్ రైజ్ చేయమని చెప్తారా? సేమ్ వేలో వాళ్ళు కూడా నాకు ఇంకా డేటా రాలేదు, ఎందుకు రాలేదు, ఒక టికెట్ అనేది రైజ్ చేయి అని చెప్పి ఒక టికెట్ రైజ్ చేసి మనకు అసైన్ చేయాలి. సో దాన్ని మనము యూజ్ చేసుకొని యూ నీడ్ టు వర్క్ అకార్డింగ్. ఓకే. సో దట్ ఈస్ కంప్లీట్లీ సపోర్ట్ ప్రాబ్లం. ఓకే. మీ లక్ బాగుండి స్టార్టింగ్ లో మీరు సపోర్ట్ లో పడితే అప్పుడు మీకు ఒక ఏంటంటే కాంట్రాక్ట్స్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే చిన్న కంపెనీలు అయితే 2-3 years ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఏంటంటే 5 years 10 years 15 years ఇలా పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు రాసుకుంటారు. చాలా లెంతీ, బికాజ్ ఆ అకౌంట్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. సో ఆ 5 years ఉందనుకోండి, మీరు సపోర్ట్ ప్రాజెక్ట్ లో వెళ్ళారు అనుకోండి, బాగా హెవీ స్కిల్ ఉన్నవాడు ఎవరు కూడాను సపోర్ట్ అంత ఈజీగా రావాలి అని అనుకోడు. నాకు నా స్కిల్ ఆగిపోద్ది, నేను ఇంకా ఎక్కడికో వెళ్ళాలని చెప్పి వాడు ఆలోచిస్తాడు. మీరు స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మీకు సపోర్ట్ పడింది అనుకో, స్లోగా 1 by 1 ఒక 1 year 2 years 3 years మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు పిఎఫ్ అకౌంట్ క్రియేట్ అయిపోయి మీకు మంత్లీ శాలరీ పడుతూ మీకు కంపెనీలో ప్రాసెస్ తెలుస్తూ మీరు మెల్లమెల్లగా నేర్చుకోవచ్చు అనమాట. సో యూ విల్ హ్యావ్ ఎ లిటిల్ బిట్ టైం ఫ్రేమ్.
లేదు నాకు అంత టైం లేదు, నేను క్విక్గా నేర్చుకోవాలి, నాకు ఖచ్చితంగా ఎంత కష్టమైన నేను వర్క్ నేర్చుకోవాలి అని అనుకుంటే, ఫాస్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే కనుక యూ నీడ్ టు డెవలప్మెంట్లో పడతాం. సో ఇట్ డిపెండ్ అండి, మీ లక్ బాగుండి సపోర్ట్గా ఉంటే మీ అది ఇట్స్ అప్ టు యువర్ ఒపీనియన్, మీరు ఎలా వెళ్ళాలి. సో దాట్స్ వేర్ ద సపోర్ట్ ప్రాజెక్ట్. సో ఈ సపోర్ట్ ప్రాజెక్ట్లో తను ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి, రీట్రై ఎందుకు జరుగుతుంది, ఇక్కడ 71, 21 ఎంత, సారీ 21 to ఎంత 23, 33 ఎంత ఉన్నాయి, 66. వాట్ అబౌట్ ద రిమైనింగ్ 5? అవి డిస్కార్డ్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఇలా మీరు అనాలిసిస్ చేసి దాన్ని సపోర్ట్ ప్రాజెక్ట్ అంటారు. ఓకే, అండ్ రిమైన్ కమింగ్ టు ఇక్కడ సెక్యూరిటీ మెటీరియల్, మీ పాస్వర్డ్స్ అన్ని సెక్యూరిటీ మెటీరియల్ స్టోర్ అవుతాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి కౌంట్? 23 ఉన్నాయి. బట్ మన రియల్ టైంలో మన తక్కువ పాస్వర్డ్స్ ఉంటాయి కాబట్టి, అంటే పాస్వర్డ్స్ అంటే దేనికి పాస్వర్డ్స్ ఉంటాయి అనేది రేపటి క్లాసు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మానిటర్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఎస్లోకి వెళ్తే వీళ్ళకి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మీరు ఆబ్వియస్గా మీకు 0 ఉంటుంది, రైట్? మీరు దాన్ని ఎందుకు నేను క్రియేట్ చేసి చూపిస్తాను. సెక్యూరిటీ మెటీరియల్, సెక్యూరిటీ, రైట్? ఇది మీ అకౌంట్స్ అనమాట. టీజీపీకి ఎందుకు వాడతారు? కీ స్టోర్ అంటే సర్టిఫికేట్స్ ని మెయింటైన్ చేసే ప్లేస్, అది ఎందుకు వాడతారు? కనెక్టివిటీ టెస్ట్, మనకి ఇచ్చిన సిస్టమ్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా మనం కనెక్టివిటీ టెస్ట్ చేసుకోవడం, ఇలాంటివి. సో మీరు ఇది ఇక్కడ ఏదైతే ఉందో నేను రియల్ టైంకి ప్యారల్ పెట్టి చూపిస్తున్నాను, రైట్? ఇక్కడ చూసుకో కనెక్టివిటీ టెస్ట్ 23%. నో డిఫరెన్స్ అండి, డేటా స్టోర్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, ఇవన్నీ నంబర్ రేంజ్ మనకు అవసరం లేదు, బికాస్ వీఆర్ నాట్ డూయింగ్ దట్. ఎవ్రీథింగ్ ఈస్ ద సేమ్ ఓన్లీ. మెసేజ్ లాక్, డిజైన్ ఆర్టిఫెక్ట్ లాక్. ఇప్పుడు అదే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కిందకి వెళ్తే మెసేజ్ లాక్, డిజైన్ ఆర్టిఫెక్ట్ లాక్, ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా ఇస్తారు. బికాస్ మనది సిస్టమ్ ఆబ్వియస్గా అన్ని ఫీచర్స్ ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఇస్తాడు. ఓకే, సో దీస్ అండి రేపు మీకు ఫస్ట్ ఇంటిగ్రేషన్, ఆ ఇంటిగ్రేషన్ డిస్క్రిప్షన్ ఇస్తాను. దాని ముందు మీరు అందరూ ఒక పని చేసి పెట్టాలి. నంబర్ 1, ప్లీజ్ డూ 1 థింగ్, మీ అందరి జీమెయిల్కి 2 స్టెప్ అథెంటికేషన్ చేయించుకోండి. 2 స్టెప్ వెరిఫికేషన్ తెలుసా? ఇప్పుడు ఇక్కడ మనకి మన జీమెయిల్ ఉంటుంది కదా, జీమెయిల్కి వెళ్తారు కదా, ఇన్బాక్స్కి వెళ్ళారు అనుకోండి, ఇన్బాక్స్ అంటే ఇక్కడ ఆరం కనిపిస్తుందా మీకు? రాజా నీదే అకౌంట్, డిస్మిస్ అని కొడుతున్నా, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని కనిపిస్తుంది టాప్ కార్నర్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, నేను ఇందాక పాస్వర్డ్ సేవ్ చేస్తాను అని చెప్పాను, గుర్తుందా? సో దానికోసం మనం పాస్వర్డ్లు కావాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని ఉంది, రైట్? ఇక్కడ యాప్ పాస్వర్డ్ అని ఉంది, చూడు యాప్ పాస్వర్డ్ రాలా, ఇంకా ఇక్కడ కనపడదు అనమాట. ఓకే, అది ఎప్పుడు కనపడదు, ఎందుకు కనపడదు అనేది అంటే మనకి ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్లో ఇక్కడ. దీన్ని మీరు మీ అందరి మొబైల్, నాకు తెలిసి మీరు కనుక ఓల్డ్ జీమెయిల్ అకౌంట్ అయితే అందరికి 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. బట్ ఈ కొత్త అంటే మీరు పాస్వర్డ్ టైప్ చేసి ఇదిగో నేను అదే అనుకుంటా పెట్టింది, ఒకవేళ అదైతే ఓకే. సో మీరు అందరూ ఇదిగోండి, ఏదన్నా మీరు ఏమంటారు మొబైల్ నెంబర్ని యాక్టివేట్ చేయడము, గూగుల్ అథెంటికేట్ చేయడం, ఇలా మీరు చేసుకోండి 2 స్టెప్. ఒకవేళ ఇది లేదు అంటే కనుక మీకు డిఫికల్ట్ అవుతుంది. నేను ఒకవేళ మీరు అందరూ చేయలేకపోయారు ఈ రోజు అంటే కనుక టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ బై మీ అకౌంటే కాబట్టి ఇక్కడ నీ మొబైల్ నెంబర్ యాడ్ చేస్తాను, అలానే అథెంటికేషన్ చేస్తాను. ఓకే, సో యూ కెన్ ఫాలో దట్ ఒకవేళ మీకు రాకపోతే, బట్ గివ్ ఇట్ ట్రై. ఓకే, సో మీరు ట్రై చేయండి, మేక్ షూర్ దట్ ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఎందుకు కావాలి అని అంటే కనుక నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. అది ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళది అనమాట. సో ఇది జీమెయిల్ నేను క్రియేట్ చేసింది, అంటే మేము ప్రీవియస్ క్లాస్ వాళ్ళకి క్రియేట్ చేసింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్. ఓకే, ఈ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ లో సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ ఉంది, రైట్? ఇది ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏంటిది యాప్ పాస్వర్డ్ అని కొట్టండి. యాప్ పాస్వర్డ్ అని వచ్చిందా? ఇందాక మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ లేదు కాబట్టి రాలేదు. సో యూ హ్యావ్ టు ఎనేబుల్, అది రాకపోతే చేస్తా. ఈ పాస్వర్డ్ ని మనం ఆ సెక్యూరిటీ మెటీరియల్ లో మెయింటైన్ చేస్తాం. అండ్ హౌ వి విల్ సెండ్ నార్మల్ అంటే మన నెక్స్ట్ క్లాస్ ఏంటంటే రిలేటెడ్ టు HTTPS అడాప్టర్ టు సిపిఐకి వచ్చి అదేం చేస్తుంది అంటే మెయిల్కి ఒక మెయిల్ పంపిస్తుంది. మీకు జనరల్ మెయిల్స్ వస్తుంటాయి కదా, అలా మెయిల్ మనం మాన్యువల్గా పంపించవచ్చు, ఆటోమేటిక్ కూడా పంపించవచ్చు. దాని ప్రాసెస్ నేను చెప్తాను. సో ఇది పోస్ట్ మ్యాన్ ద్వారా చేస్తాము. పోస్ట్ మ్యాన్ నుంచి
సిపిఐకి వస్తుంది. సిపిఐ నుంచి డేటా అనేది జీమెయిల్కి వెళ్తుంది. ఓకే, ఇది మన ఇంటిగ్రేషన్, ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్. సో ఇది ఎలా మనం యాడ్ చేస్తాం ఏంటిదని ఎండ్ టు ఎండ్ చెప్తాను. మీరైతే జీమెయిల్ చేయండి, రాకపోతే నేను ఉన్నాను. ఓకే, ఐ విల్ డూ ఇట్. మేబీ ఈరోజు ప్రొజెక్టర్ ఇష్యూ కాబట్టి పర్లేదు, రేపటి నుంచి ఆ ఇష్యూ ఉండదు. యూ కెన్ సీ క్లియర్లీ. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ అనదర్ 5 to 10 minutes. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా అడగాలనుకుంటే యూ కెన్ అడగచ్చు, బికాస్ ఇన్ అనదర్ 4 minutes అనదర్ క్లాస్ విల్ స్టార్ట్. యా, ఎవరనుకున్న డౌట్స్ ఉన్నాయండి ఆన్లైన్లో? మైగ్రేషన్ కూడా మనమే అండి, సేమ్ సపోర్ట్ వాళ్ళు కాదు. మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే వేరే పిఐపిఓ నుంచి సిపిఐకి మార్చడం, వెబ్ మెథడ్స్ అనే ఒక సిస్టమ్ ఉంది, అంటే వేరే మిడిల్ వేర్ టూల్స్, దాని నుంచి సిపిఐకి మార్చడం. అలానే మీకు డెల్ భూమి అని ఉంది, దాంట్లో ఏమైనా ఇంటర్ఫేసెస్ ఉంటే మనం ప్రాజెక్ట్ ఉండి నేను ఇప్పుడు దాకా డెల్ భూమి వాడుతున్నా, నాకు సిపిఐ కావాలి, సో నువ్వు ప్లీజ్ డెవలప్ చేయాలంటుంది. సో లాజిక్ అంతా అవైలబుల్ ఉంటుంది డెల్ భూమిలో. మనం ఏంటంటే మనకు తగ్గట్టు మనం మార్చుకోవాలి. సో అదనమాట. సో మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ వస్తాయి కానీ తక్కువ, అంటే మీకు ఎప్పుడైనా ఇది డెవలప్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఎక్కువే ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో. లైక్ ఎలా అంటే మీకు ఒక 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకో, 4 వచ్చేసి డెవలప్మెంట్ ఉంటాయి, 5 వచ్చేసి డెవలప్మెంట్ ఉంటాయి, ఒక 4 సపోర్ట్ ఉండి ఒక్కటి వచ్చేసి మీకు మైగ్రేషన్ ఉండొచ్చు. అంటే నేను రేషియో చెప్తున్నాను మీకు వచ్చే ప్రాజెక్ట్ ప్రకారం. సేమ్ అండి, అది ఇప్పుడు రమేష్ మీకు ఎలా అయితే మీరు పోస్ట్ మ్యాన్ ని సోపీని యూజ్ చేశారో ఎండ్ పాయింట్ గా, సేమ్ అలానే చేయాలి సిపిఐలో. ఐ విల్ టెల్ టుమారో క్లాస్. ఓకే గైస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్, మీకు ఆబ్వియస్ గా గ్రూప్ లో యాడ్ చేసి ఉంటారు, యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఆఫ్టర్ ద క్లాస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే చేయండి, బట్ జీమెయిల్ కి మాత్రం అథెంటికేషన్ 2-step వెరిఫికేషన్ చేసుకొని రేపు క్లాస్ కి రండి. ట్రై టు ఫినిష్. ఐ విల్ ఆస్క్ యూ టుడే ఇన్ ద గ్రూప్ దట్ వాట్ హ్యాపెన్ అని. ఎవ్రీబడి అకౌంట్ అనేది 100% కంప్లీట్ అయి ఉండాలి. సెకండ్ వచ్చేసి అట్లీస్ట్ ఒక ఇంటర్ఫేస్ అనేది మీరు కాపీ పేస్ట్ చేసి ఉండాలి. అండ్ మీ జీమెయిల్ కి 2-step వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ హూ ఆర్ న్యూ టు దిస్ బ్యాచ్, అంటే ఈ రోజే కొత్త క్లాసో లేకపోతే నిన్న కొత్త క్లాసో, ప్లీజ్ గో అండ్ కంప్లీట్ యువర్ ప్రీవియస్ క్లాసెస్ విచ్ ఆర్ హార్డ్లీ 45 minutes, బికాస్ రిమైనింగ్ అంతా ఇంటరాక్షన్ సెషన్ రిలేటెడ్ టు జాబ్ ఇది అని ఉంటుంది. టాపిక్ మాత్రం 40 minutes ఉంటుంది. రిమైనింగ్ మీరు ఏదన్నా ఒక 1-2 hours 1.5 hour ఉందంటే డోంట్ గెట్ వరీ. అందులో లాస్ట్ లో ఒక 1 hour వచ్చేసి డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. కాబట్టి మీరు అట్లీస్ట్ ఫస్ట్ అయితే పుట్టి క్లాస్ టాపిక్ వరకు ఏం చెప్పారు అక్కడ వరకు క్లియర్ చేసుకొని యూ కెన్ కమ్ టు ద నెక్స్ట్ క్లాస్. దట్ విల్ బి, ఐ మీన్ ప్లీజ్ పుష్ యువర్ సెల్ఫ్ a couple of hours. Okay, హలో thanks guys, see you tomorrow. హలో Yeah, బ్రో, ఇది మన గ్రూవీ స్క్రిప్ట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందా ట్రైనింగ్? I will tell you. అది ఇందాక చూపించాను కదా మీకు, రిలేటెడ్ టు దట్ లాగ్ పేలోడ్ ని ఎలా చేయాలి, మనం ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలనేది ఎవ్రీథింగ్ ఐ విల్ లెట్ యు నో. ఓకే, ఇంకో కన్సర్న్, జస్ట్ కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నట్టున్నారు, కొద్దిగా స్లోగా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? షూర్. అంటే ఎక్కడ స్పీడ్ అనిపిస్తుంది చెప్తే నేను దాన్ని మన బట్టి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పుడు మనకు పీపీటీలో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాట్ ఇస్ వాట్ అని చెప్పేటప్పుడు కొద్దిగా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు ఆ డెఫినేషన్స్ అవి. సో ఓకే. ఇంకొకటి మనకు ఇంటిగ్రేషన్ పార్ట్లో మనకు ఆ డిజైన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో కూడా మనకు వాట్ ఈస్ వాట్ అనేది చెప్తే మాకు కొద్దిగా ఐడియా ఉంటుంది కదా. ఇది అంటే నాకు అర్థం కాలేదు, నేను చెప్పాను కదా ఒకసారి ఇక్కడే ఇది అంటున్నారా? ఇందులో ఇది చెప్పాను కదా నేను మీకు ఏం చెప్పానంటే జస్ట్ ఓవర్ వ్యూ. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ మాత్రమే చెప్పా, రైట్? అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఇది ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడు దాన్ని యూజ్ చేసి మీకు చూపించాలి కదా. అవును, అప్పుడు చూపించాలంటే ఖచ్చితంగా నేను మానిటర్ లోకి వెళ్ళి ఒక్కొక్క స్టెప్ చేయాలి కదా. సో అది అంటే ఏంటంటే మీకు బేసికల్ గా ఏంటంటే ఇది డిస్కవర్ అనేది మనం ఒక 1% 2% వాడతాం కాబట్టి నేను కాపీ పేస్ట్ చేసి చూపించాను. బట్ డిజైన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇంటిగ్రేషన్, ఇప్పుడు ఇందులో నేను ఇంటిగ్రేషన్ అని క్లిక్ చేశాను, ఇక్కడ నేను ఏదైనా ఎడిట్ చేస్తాను. సో దాంట్లో నీకు ఫస్ట్ నేను పాస్వర్డ్ సేవ్ చేయాలంటే ఖచ్చితంగా నేను ఇక్కడికి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో చెయ్యాలి కదా. అది సక్సెస్ఫుల్ అయిందా లేదా చూపించాలి కదా. మళ్ళీ చూపించిన తర్వాత నీకు ఇంకా డీటెయిలింగ్ గా డౌట్ రావాలి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెయిల్ అయింది, ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అనేది ఇది ఎర్రర్ లాగ్ అంటే ఏంటి, ఎర్రర్ డీటెయిల్ అంటే ఏంటి, ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది దీనికి, అండ్ వాట్ ఈస్ దిస్ ప్రాపర్టీ, వాట్ ఈస్ దిస్ లాగ్, వాట్ ఈస్ దిస్ ఆర్టిఫాక్ట్, ఈ 3 ఆప్షన్స్ ఏంటి, ఈ టైమ్స్ ఏంటి, కింద ఇవన్నీ మనం డిస్కస్ చేయాలని. అదే కదా మన కోర్సు, మనం ఫస్ట్ డేనే మొత్తం చెప్పలేం కదా. ఓకే, సో విల్ డూ ఇట్, డోంట్ వరీ. నేను కొద్దిగా స్లో చెప్తాను. ఎవరికైనా ఇంకేమన్నా అన్కంఫర్ట్ ఉందా అండి రిలేటెడ్ టు ఫాస్ట్కి వెళ్తున్నానో లేకపోతే ఏదైనా మిస్ చేశాను అనే టాపిక్ అలాంటిది ఏమన్నా?
సార్ ఇది ఇంటిగ్రేషన్ ఇదంతా చేయటం చాలా గజిబిజిగా ఉంది సార్. అంటే అర్థం కాలేదు. ఎస్ఏపి దాంట్లోకి వెళ్ళి ఇంటిగ్రేషన్ సూట్ తీయటం ఇది చేశాను కానీ నాకేంటో రావట్లేదు సార్. నేను యాక్చువల్గా పాస్ట్ 3-4 డేస్ నుంచి ఇక్కడ విజయవాడలో ఉన్న క్లాస్ అటెండ్ అయ్యాను సార్. ఓకే. నిన్న కొంచెం కొంచెం చెప్పారు. నేను ట్రై చేశాను కానీ అవ్వట్లేదు సార్. ఏమవడం లేదు. మీరు గ్రూప్ లోకి వచ్చి నాకు ఒకసారి మీకు పింగ్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉందో నేను చెప్పండి, నేను సార్ట్ అవుట్ చేస్తాను. అంటే మీకు అంటే చెయ్యడం ప్రాబ్లం అవుతుందా, లేకపోతే మీకు అసలు సర్వర్ అసలు యాక్సెస్ అవ్వడం లేదా, లేకపోతే మీకు క్లాస్ అర్థం కాలేదా? క్లాస్ అది అర్థమైంది సార్. మీరు చెప్పింది చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేయటం రావట్లేదు. ఓహో, ఓకే. నేను చెప్పిన ఏది ఇంప్లిమెంట్ చేశారు మీరు? ఇప్పుడు ఇది ఇంటిగ్రేషన్ సూట్ అనేది ఉంది కదా సార్, అది అవ్వట్లేదు. ప్రొఫైల్ ఓహో. మేనేజ్మెంట్ ప్రొఫైల్ చేశాను అది. అది అయిన తర్వాత ఇంటిగ్రేషన్ సూట్లో ఇదేం రావట్లేదు సార్. బీటీపీ కాక్పిట్ అని వచ్చింది. ఆహా, ఎస్ఏపి ఓకే. మీకు యాక్సెస్ అనేది క్రియేట్ అవ్వలేదు అంటున్నారా? అవ్వట్లేదు సార్. ఎంత ట్రై ఓకే, చేసి ఓకే, ఫైన్. మీరు ఒక పని చేయండి, నాకు మీకు యాక్సెస్ పింగ్ అవ్వడం లేదని నాకు పింగ్ చేయండి. వాట్సాప్ లో నా నంబర్ ఉంటుంది, సరే మీరు సార్. తీసుకొని నాకు పింగ్ చేయండి. డెఫినెట్ గా నేను సార్ట్ అవుట్ చేస్తాను ఆ ప్రాబ్లం. ఓకే, ఐ విల్ షో యూ. కావాలంటే అంత నీడ్ ఉంటే కనుక నేను ఈవినింగ్ మీకు సపరేట్ లింక్ పంపిస్తాను. 7 తర్వాత మీరు ఎవరికైతే యాక్సెస్ ఇష్యూ ఉందో మీరు దానిలో జాయిన్ అయ్యి నాకు మీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తే నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు, ఎక్కడ ఆగారు అని చెప్పేసి. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ ఎనీబడి ఎల్స్? 7 or 8 కి మీరు పింగ్ రిమైండ్ చేయండి నాకు, వినేశ్రీ గారు. నేను Sure, మీకు sir. లింక్ పంపిస్తాను, దాంట్లో మీరు జాయిన్ అయ్యి పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఎ ట్రబుల్ ఇన్ అండర్స్టాండింగ్ ద టుడేస్ టాపిక్, అంటే ఎవరికన్నా ఇంకా అర్థం కాలేదంటే సాయంత్రం మీరు జస్ట్ ఫర్ యాక్సెస్ క్రియేషన్ అండ్ డీటెయిలింగ్ అనేది మీరు చూడొచ్చు. Okay, sir. బికాస్ మీకు స్టార్టింగ్ లో ఇది అర్థమైతేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. సో అందుకే బేస్ స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పింది. క్లియర్? ఇంకెవరు? నేను ఇచ్చాను అండి ఆల్రెడీ, బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ దే హ్యావ్ అప్లోడెడ్ ఇట్ ఆర్ నాట్. మేబీ డిఫరెంట్ లింక్ ఏమైనా క్రియేట్ అయ్యి ఉండొచ్చేమో, డ్రైవ్ అనేది, అది గ్రూప్ లో పెడతారు అనుకుంటా. చెక్ విత్ దెమ్. ఓకే, ఎనీబడి ఎల్స్? మీరు నో నీడ్ టు హెసిటేట్ అండి. మీకు రావడం లేదంటే మీరు యూ కెన్ ఓపెన్లీ టెల్ దట్ ఐఎమ్ అనేబుల్ టు క్రియేట్ ద బీటీపీ అకౌంట్. నాకు ఇక్కడ స్ట్రక్ అవుతుందండి, నాకు స్టార్టింగ్ ట్రబుల్ ఉంది, కొద్దిగా అర్థం చేసుకోవడానికి కొద్దిగా ప్రాసెస్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అని అంటే డెఫినెట్ గా నేను రిపీట్ చేస్తాను. నో నీడ్ టు వరీ, ఎవ్రీ క్యాండిడేట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. యా మోహన్. అంటే ఇంకా రియల్ టైం స్టార్ట్ అయినట్టయితే కోర్సు డెమోస్ అయిపోయినాయి కదా? డెమోస్ అయిపోయినట్టు ఈ రోజుతో, నిన్నటితోనే అయిపోయింది. ఈ రోజు కూడా ఒక రకమైన డెమోనే అనుకోండి, అయిపోయింది. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ సపరేట్ గ్రూప్, సపరేట్ డ్రైవ్, సపరేట్ వీడియోస్ అంతా సపరేట్ ఉంటుంది. లింక్ కూడా మీకు సపరేట్ ఉంటుంది. దిస్ విల్ బి నాట్ ఫర్దర్ లింక్ ఫర్ జాయినింగ్ దట్ సెషన్. అది మీకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తాను లింక్ అని. ఓకే, యా మీరే తీసుకుంటారా బ్రో లెసన్స్ అన్ని? క్లాసెస్ నేనే తీసుకుంటాను. ఈ 10 బ్యాచ్ అయితే నేనే తీసుకుంటాను. మీరు ఎవరికన్నా ఏమైనా అంటే వేరే విజయవాడలో కొన్ని జాయిన్ అయ్యి వాళ్ళు అక్కడ కుదరక మళ్ళీ ఇక్కడ జాయిన్ అవుతున్నారు, ఆన్లైన్ లో కొద్దిగా టర్మినాలజీ కొద్దిగా ఫాస్ట్ వెళ్తున్నారంటే మీరు నాకు ఈవినింగ్ 7 o'clock వన్స్ నాకు కాల్ చేస్తే ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్లలో ఒక చిన్న లైట్ ఓవర్వ్యూ అనేది ఇస్తాను. సో దట్ మీకు ఒక స్టేజ్ అనేది వస్తుంది. అది ప్రాక్టీస్ చేసి రేపు పొద్దున ఎర్లీగా వచ్చినప్పుడు నాకు మీరు మీ యొక్క అవుట్పుట్ ఇస్తే నేను దాన్ని బేస్ చేసుకొని నా కోర్స్ కంటెంట్ ని ప్లాన్ చేస్తాను. బికాస్ నేను ఆఫ్లైన్ ని ఆన్లైన్ ని మర్జీ చేస్తున్నా కాబట్టి మీకు కొద్దిగా డిఫికల్టీ ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ప్రొజెక్టర్ కూడా లేదు ఈరోజు, సో స్లైట్ డిఫికల్టీ ఉండొచ్చు. బట్ ఇట్స్ ఫైన్. ఐ థింక్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి అండర్స్టాండ్ వాట్ ఐ హ్యావ్ టిల్ నౌ టీచ్డ్. ఓకే, చెప్పరా? ఓకే అండి, సీ యూ టుమారో. హలో, అండ్ సారీ, మీ నంబర్ చెప్పరా? నంబర్ లేదు. అదైతే గ్రూప్ లో ఉంటుందండి. మీకు యాడ్ అవ్వగానే మేము నా నంబర్ మీ గ్రూప్ లో ఉంటుంది. ఓకే, యూ కెన్ ఆస్క్ ఇన్ టు ద బికాస్ ఇక్కడ నేను చెప్పలేను. అంటే మేబీ పీపుల్ హూ ఓన్లీ అటెండెడ్ ద డెమో సెషన్ ఐ కెనాట్ టాక్, ఐ మీన్ డైరెక్ట్ గా నేను అప్రోచ్ అవ్వకూడదు కదా. సో ఎవరైతే గ్రూప్ లో ఉన్నారో వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతాను అనమాట, ఎవరైతే వాట్సాప్ గ్రూప్ లో సపరేట్ గా ఉన్నారో. అంటే నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి, ఇట్లా ఏ గ్రూప్?
అంటే మీరు ఏ బ్యాచ్ 30th ఆన్లైన్ బ్యాచ్ అని ఉంటుంది చూడండి. ఆశీష్ హలో మోహన్, అది మీరు ఎవరైతే ఫీ పే చేస్తారో, నేను ఇట్లా యోగి సార్ బ్యాచ్ అంటే వాళ్ళు మీకు చెప్తే కనుక దివ్య గారు కానీ ఆశీష్ కానీ మీరు ఆ గ్రూప్ లో యాడ్ చేస్తారు అండ్ మై నంబర్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేస్తారు వాళ్ళు. సో దట్ యూ కెన్ అప్రోచ్ మీ. ఓకే ఓకే షూర్. ఓకే అండి, థ్యాంక్ యూ. రేపు నేను ఏమంటారు ఎర్లీగానే స్టార్ట్ చేస్తాను, ఎగ్జాక్ట్ 10 o'clock కి. ఐ థింక్ ప్రొజెక్టర్ ఇష్యూ విల్ బి సార్టెడ్ అవుట్ ఆల్సో. బట్ ఈవినింగ్ టుడే వన్స్ నాకు బిఫోర్ 6 to 7 మిడిల్ లో చేయండి. ఐ విల్ సెండ్ యూ ద లింక్. ఓకే మోహన్, యోగేష్ గారు, యా స్మాల్ డౌట్ అండి. సో ఇందాక మనం డౌన్లోడ్ చేసాం చూడండి ఒక వర్జన్, లైక్ ఓన్లీ మోడ్ ఎడిటేబుల్ ఉన్నప్పుడే మనం అది పేస్ట్ చేయవచ్చా అండి దానిలో? అంటే మనకి రిసీవర్ ఇంకా సెండర్ డీటెయిల్స్ వచ్చాయి కదా. అది ఇందాక అలా మనం లేదండి. కాన్ఫిగర్ ఓన్లీ అంటే ఏంటి, మీరు ఓన్లీ సెండర్ ని రిసీవర్ ని కాన్ఫిగర్ చేయాలని అర్థం. ఓకే మధ్యలో ఏ చేంజెస్ చేయకూడదని అర్థం. ఓకే ఎడిటబుల్ ఏంటంటే సెండర్ ని రిసీవర్ ని మధ్యలో ఉన్న లాజిక్ ని మొత్తాన్ని మీరు చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే బట్ అది అసలు మీకు స్టాండర్డ్ ఇంటిగ్రేషన్స్ అసలు మీరు వాడరండి. వెరీ అసలు రేర్ కూడా కాదు. మీరు వచ్చే లోపల ఆల్రెడీ బిల్డ్ అయ్యే ఉంటాయి. ఎందుకంటే టెక్నికల్ ఒక 20 years 15 years 10 years 11 years 12 years ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్కిటెక్ట్ లెవెల్లో అది డిసైడ్ అయిపోయి అది మీకు పేస్ట్ చేసి పెట్టేస్తారు. అసలు మీకు ఏమంటారు స్టాండర్డ్ ప్యాకేజెస్ మీద వర్క్ చేసే ఛాన్స్ కూడా రాదు. మీకు ఓన్లీ వర్క్ మొత్తం అసలు మెయిన్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఈ డిజైన్ లోనే. డిజైన్ మానిటర్ అదే మీరు చూసుకోవాలి. ఓకే దీనిలో మోడ్ గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, లైక్ ఎడిటేబుల్ కాన్ఫిగరేషన్ ఏదైనా అయ్యి కానీ అది. అసలు మీకు సంబంధమే లేదండి. ఇప్పుడు నా ప్రాజెక్ట్ లోనే ఉంది చూడండి, నేను మీకు చెప్పాను కదా. ఇప్పుడు నా ప్రాజెక్ట్ లో ఉంది ఇక్కడ ఎస్సీబీ బ్యాంక్. ఇవన్నీ కాన్ఫిగర్ ఇక్కడ చూడండి, ఏవి 1 2 3 అని ఉన్నాయి. ఎప్పుడు పెట్టాడు 2023లో పెట్టాడు. ఓకే రైట్ 23లో అంటే ఆల్మోస్ట్ 3 years బ్యాక్. నేను ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ లో వాడే పెట్టేసాడు. సో ఇంటిగ్రేషన్స్ అనేవి ఇప్పుడు చూడు ఇక్కడ ఇప్పుడు డబ్ల్యూఎస్ ఉంది 2025లో బిల్డ్ చేశాడు. సో ఇవన్నీ కొత్త బిల్డ్ చేస్తుంటాడు వాడు. ఓకే ఓకే సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే ఓకే గాట్ ఇట్, థాంక్యూ. అవి ఎప్పుడో బిల్డ్ చేసి పెట్టేసి పేస్ట్ చేసి వదిలేస్తారు. అది ఇంకా మనకు లైఫ్ లో ఇవి పెద్దగా అంత యూజ్ ఉండదు. బట్ స్టిల్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఎవ్రీథింగ్ కాబట్టి డిజైన్ గురించి చెప్పాను. డిజైన్ లో మాత్రం డెఫినెట్ గా ఇన్ డీటెయిల్ గా వెళ్తానండి. నో నీడ్ టు వరీ. ఓకే ఓకే ఎక్కడైనా మీకు కొద్దిగా ఇష్యూ అనిపిస్తుంది అంటే కనుక నేను ఈవినింగ్ పూట ఒక ½ hour కూడా అవైలబుల్ ఉంటాను. యూ కెన్ పింగ్ మీ ఇన్ ద వాట్సాప్. ఇఫ్ ఐ ఫీల్ లైక్ రియలీ ఐ నీడ్ టు కనెక్ట్ ఇండివిజువల్లీ ఆల్సో విల్ డూ దట్. ఓకే 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 థాంక్యూ. బట్ ఈ రోజు ఎవరెవరైతే కన్సర్న్ అడిగారో వినయ్ శ్రీ ఒకరు, ఇంకెవరు అడిగారు ఐ డోంట్ నో. అక్షయ్ నువ్వా? కాదు ఎవరో. ఓకే దట్ పర్సన్ కెన్ జాయిన్ ఇన్ ద మీటింగ్. ఓకే వినయ్ శ్రీ మీరు మర్చిపోకండి, బికాజ్ మీ యాక్సెస్ లేకపోతే మీరు స్ట్రక్ అయిపోతారు. షూర్ సార్. ఓకే థ్యాంక్ యూ.